Hello and welcome to Spotlight with Sandeep. డబ్బింగ్ అనగానే మనం ఏదో అనుకుంటాం, యాక్టర్స్ యాక్ట్ చేసేస్తారు, ఆ తర్వాత ఏదో స్టూడియోలోకి వెళ్ళి అదే డైలాగ్ లిప్సింగ్తో చెప్పేస్తే సరిపోతుంది. నీకేం వచ్చు డైలాగులు, నువ్వు వచ్చి చూసేదానివే కదా నాయన. సో మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడిందని నా ఫస్ట్ క్వశ్చన్. చిన్న అచీవ్మెంట్ ఏంటంటే ఐ గాట్ నంది అవార్డు. ఈ ఛాలెంజ్ అనేది మీరు స్వీకరించే ముందు అక్కడ ఏమైంది అంటే శేఖర్ కమల గారికి నాకు మెమరీ పవర్ బాగుంటుంది, పెద్ద డైలాగ్ అయినా చెప్పేయగలను అని ఒక కాన్ఫిడెన్స్తో చేశారు. కొన్ని వాల్యూస్ నేర్చుకున్నానండి. మేబీ దానివల్లనేమో మీకోసం మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసి 100%. సో ఆ మదర్ అనే ఫీలింగ్ ని చాలా అద్భుతంగా క్యారీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నాయి, లేకపోతే ఈ కాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ అని ఇప్పుడు బయటపడుతున్నాయి కదండి. కొన్నిసార్లు ఆర్టిస్ట్కే కొంచెం కాలుతా ఉంటుంది, అరే ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు అని. కానీ సోషల్ మీడియా ఇంత ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వటం వలన బయటకు వస్తున్నాయి, కానీ ఇవి లేకుండా ఎప్పుడూ లేవు. ఎనీ ఇండస్ట్రీ, మనదే కాదు. ఇంకా చేద్దాం, ఇంకా బెటర్గా చేద్దాం, ఇక్కడ అలా చేద్దాం అని చెప్పిన డైరెక్టర్స్ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పేటప్పుడు ఎందుకు నాకు ఈ టార్చర్, ఇది నాకు అవసరం అసలు అనిపించింది. కానీ చాలా రోజుల తర్వాత నేను అదే అన్నాను దేవరా మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ పప్పు గారితో. అతను కూడా తెలుగు ఎంతవరకు వచ్చు, అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ ఉండదు, వస్తాడు కూర్చుంటాడు, ఏ ప్రొడ్యూసర్ తాలూకు అయి ఉంటాడు, చచ్చినట్టు వాళ్ళు చెప్పింది వినాల్సిందే. నాది రొటీన్ గా నేను చెప్పుకుంటా, బట్ వేరే ఆర్టిస్ట్ కి చెప్పడం అనేది డెఫినెట్లీ ఛాలెంజింగ్, బాగుంటుంది అనిపించింది. అండ్ ఆ డిఫరెన్స్ అనేది తెలియజేయాలి. సో వాయిస్ చేంజ్ మీద మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? నా లైఫ్ లో నేను వాయిస్ పోయి సఫర్ అయిన వన్ అండ్ ఓన్లీ మూవీ అంటే అదే. మనం ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటూ ఉంటే యూనియన్స్, ప్రతి దానికి ఒక యూనియన్ అనేది కూడా ఉంది. మీకు శ్రీవల్లి వాయిస్ కావాలి అని మీరు పిలిచారనుకోండి, స్వతహాగా లోపల కూడా మీ మదర్ అంటే బాగా మీకు ఆ సినిమా కోసం అని రిలీజ్ ఆపుకున్నారు ఆవిడ డబ్బింగ్ కోసం. ఈ ప్రయాణం మొత్తంలో కూడా అండి మీకు ఏమైనా అనిపించిందా ఇంకా చచ్చిపోరా గోడకి తల కొట్టుకుని అనిపిస్తుంది నాకు? ఉన్నారు అలా అడుగుతున్నారు, డిమాండ్ తిట్టే. నిజంగా అప్పట్లో గురువులు లకారాలు మకారాలే, అవి తిట్లు తింటూ మేము పెరిగాం. నీకు అలా పలకడం రాదా, ఒత్తుల డబ్బా తెచ్చుకోమ్మా, ధా ఇలా ఒత్తుల డబ్బా తెచ్చుకోవమ్మా నువ్వు ఇంటి దగ్గర నుంచి, ఇలాగా మమ్మల్ని వెటకారం చేసేవాడు. ఇప్పుడు అదే భాష తప్పంటున్నారు. మదర్ గురించి చెప్తూ వచ్చారు అండ్ ఆవిడ లేరని కూడా చెప్తూ వచ్చారు. ఎలా నిజంగా మా అమ్మే అంతే. ఆవిడ మా కోసమే పుట్టి, మా కోసమే పెరిగి, మమ్మల్ని కన్నది, మమ్మల్ని స్టేజ్లో పెట్టి ఆవిడ వెళ్ళిపోయారు. ఇది చూడలేపారు ఆవిడ, అది బాధ నాకు. నేను కళ్ళు కూడా చమరుస్తాయి మాట్లాడుతాను. షీ ఈజ్ అమేజింగ్. ఇవాళ స్పాట్ లైట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద పెట్టాం. డబ్బింగ్ అనగానే మనం ఏదో అనుకుంటాం, యాక్టర్స్ యాక్ట్ చేసేస్తారు, ఆ తర్వాత ఏదో స్టూడియోలోకి వెళ్ళి అదే డైలాగ్ లిప్సింగ్తో చెప్పేస్తే సరిపోతుంది, అండ్ దాంతో ఇంకా మనకి అడ్జస్ట్ అయిపోతుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ లెంత్లో చెప్తే అయిపోతుంది, సరిపోతుంది అని. బట్ దాని వెనకాల చాలా కృషి ఉంటుంది, దాని వెనకాల చాలా టెక్నిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ రావడంతో ఒక కొత్త ఛాలెంజ్ కూడా ఉంది. వీటన్నిటి గురించి కూడా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఈ అవకాశం, ఈ సమయం నాకు ఇచ్చినందుకు. అండ్ డబ్బింగ్ అనే ఒక ప్రపంచం అనేది మనకి ఒక సినిమా ద్వారా ఓకే ఈ ఫలానా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫలానా యాక్టర్కి చెప్తారని తెలియడం ఈ మధ్య ప్రారంభమైంది. ముందు ఓకే అక్కడక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారనేది తెలిసేదేమో, కానీ ఇప్పుడు నిజంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొంచెం కెమెరా కానీ, కొంచెం స్పాట్ లైట్ కానీ, కొంచెం ఫోకస్ కానీ పెరుగుతుంది. సో ఇది శుభపరిణామం అంటారా? యా డెఫినెట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు ముందెందుకు తెలిసేది, తెలిసిన కొంతమంది కూడా వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, లైక్ సునీత గారు, సాయి రవి గారు, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ ఫిలిం పర్సనాలిటీస్. వాళ్ళు అక్కడ ఫేమస్ అయ్యారు కాబట్టి డబ్బింగ్ అని తెలిసింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మేము మాలాంటి వాళ్ళం కొంచెం బయటకు వచ్చి పలానా వాళ్ళకి మేము చెప్తున్నాము, లేకపోతే ఈ సీరియల్కో, ఈ సినిమాకో, లేదా ఈ ఆర్టిస్ట్కో వర్క్ చేస్తున్నాం అని తెలుస్తుంది. మంచిదే, తెలియటం మంచిదే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే ఏమన్నా ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యా. కొన్ని కమెంట్స్లో ఉంటాయి, డైలాగ్స్ ఎప్పుడన్నా ఏదైనా చెప్పమంటారు, ఈ సినిమాలో డైలాగ్ లేదు ఈవిడ కాదు చెప్పింది, ఈవిడ వాయిస్ వేరే. నేను దాన్ని ఎక్కడ ప్రూవ్ చేయను, నేనే చెప్పానని. బట్ యా దట్ ఈస్ గుడ్, తెలియాలి. అంటే వెనకాల కూడా ఎంతమంది పనిచేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా మంది ఉంటారండి. మీకు ఆన్ సెట్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనిచేసే వాళ్ళు మెజారిటీ, కానీ వాళ్ళు ఎవరికి తెలీదు. తెలియటం అనేది మంచిదే. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అంటున్నానంటే చాలా మంది హీరోయిన్స్ ని
తెలుగు భాషలో ఓన్ చేసుకున్న హీరోయిన్స్ అంటారు కదా! వాళ్ళ వెనకాల డబ్బింగ్ ఆర్టిస్టుల కృషి చాలా ఉంది. అభినయం, వాచకం అవన్నీ పక్కన పెట్టేస్తే గనక, కనిపించడం అంతా పక్కన పెట్టేస్తే గనక, ఆ డైలాగ్ అనేది హృదయంలోకి ఎళ్ళిపోయేలాగా ఉండాలంటే గనక డబ్బింగ్ ఆర్టిస్టుల కృషి చాలా ఉంది. అవును. సో, అది వాళ్ళ ఇప్పుడు మనం ఇందాక మీరన్నట్టుగానే సునీత గారో, లేకపోతే సాయి కుమార్ గారో, రవి గారో, లేదా చిన్మయి గారో వీళ్ళే యాహ్! తెలుస్తున్నారు గానీ, యాహ్! ఇది తెలియట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గనక మీరు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లకి డబ్బింగ్ చెప్పారు. హ్మ్. మామూలు క్యారెక్టర్లు కూడా కాదు. పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ అవును. చెప్పారు. అవును. 'ఛత్రపతి' సినిమాలో భానుప్రియ గారికి డబ్బింగ్ చెప్పారు. తర్వాత 'కేఆర్ విజయ్' గారికి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. 'దేవయాని' గారికి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. అన్నీ కూడా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. అవును. పవర్‌ఫుల్ అవును. మదర్ క్యారెక్టర్స్. అవును. సో, ఈ ఛాలెంజ్ అనేది మీరు స్వీకరించే ముందు అసలు మీకు ఈ యొక్క జోన్‌లోకెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? నేను బేసికల్‌గా థియేటర్ ఆర్టిస్ట్‌నండి. నేను థియేటర్ చాట్ల శ్రీరాములు గారని చాలా ఆయన ఇప్పుడు లేరు. ఆయన నిజంగా ఆయన వలన ఏదైనా డైలాగ్ చెప్పడం నేర్చుకున్నా ఏమన్నా, ఆయన గురువు నాకు. మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కళ్యాణి గారని చెప్పి ఆవిడ తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు ఫ్యాకల్టీ. ఓకే. సో, ఆవిడ మా మమ్మీ ఫ్రెండ్. మా అమ్మకి ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నా పిల్లలు ఎందులోనో ఒక దాంట్లో ఉండాలి అని. అట్లా ఆవిడ థియేటర్ చేస్తూ ఉంటే రిహార్సల్‌కి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేదమ్మ. వెళ్ళేవాళ్ళం రిహార్సల్‌లో కూర్చునేదాన్ని. నేను ముందు వెళ్ళేదాన్ని నేను. వినగానే నాకు కొంచెం గుర్తుండేదెక్కువ. ఆ స్క్రిప్ట్ అంతా మొత్తం ప్లే స్క్రిప్ట్ అంతా మైండ్‌లో ఉండేది. రోజు వెళ్తున్నాను కదా! అయితే ఒక ప్లేలో ఈ చాట్ల శ్రీరాములు గారి ప్లేలో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి రాలేదు 2 రోజులు రిహార్సల్‌కి. ఆయన చాలా స్ట్రిక్ట్. 5:00కి రిహార్సల్ అంటే 5కి ఉండాల్సిందే. చచ్చిపోవాలంటే అక్కడికొచ్చి చచ్చిపో కానీ 5:00కే చచ్చిపో అంత పర్టిక్యులర్‌గా ఉంటారాయన. సో, అలా నేర్చుకొని వాళ్ళ దగ్గర నేను నేను చెప్తాను అందాక డమ్మీ చేస్తాను ఆ అమ్మాయికి అంటే, "నీకేం వచ్చు డైలాగులు నువ్వు వచ్చి చూసేదానివే హ్మ్. గదా!" అని ఆయన తెలీదని. "నాకు గుర్తుంది తాత నేను చెప్తాను" అనేసి నేను చెప్పాను. అరే! ఇదేదో బావుందని రెండో రోజు గూడా ఆ అమ్మాయి రాకపోయేసరికి ఈయనకు కోపమొచ్చి ఇంకా ఆ అమ్మాయిని పిలిచేది లేదు. నువ్వే చేసేయి ఆ క్యారెక్టర్ అని చెప్పి నన్ను అది రైట్. కోయిన్సిడెంటల్‌గా జరిగిందది. హ్మ్. జరిగిన తర్వాత థియేటర్ చాలా రోజులు వర్క్ చేశాను నేను. చాట్ల శ్రీరాములు గారని, భాస్కర్ శివాల్కర్ గారు, దుగ్గిరాల హ్మ్. సోమేశ్వరరావు గారు, గరిమెళ్ళ రామ్మూర్తి గారు, సూపర్ సీనియర్ మోస్ట్ థియేటర్స్ వీళ్ళందరూ అది నా అదృష్టం వాళ్ళతో రైట్. పనిజేయడం. సో, అట్లా అట్లా నేర్చుకుని తెలుగు యూనివర్సిటీలో వాళ్ళ స్టూడెంట్ ప్రొడక్షన్స్‌లో జేయడం. నాకు యాక్టింగ్ బాగా అలవాటయిపోయింది. అక్కడి నుంచి టీవీలో ఆపర్చునిటీ వచ్చింది. నేను ఏది ట్రై చేయలేదు. అలా డ్రైవ్ అయిపోయాను. హ్మ్. టీవీలో వచ్చిన తర్వాత మా చెల్లెలికి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇదేదో బావుంది డిఫరెంట్‌గా అని జెప్పి, తను గూడా నేను ఫస్ట్ థియేటర్ నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను టీవీకొస్తాను అని. అప్పుడు సేమ్ మళ్ళీ చాట్ల గారు ఒక స్టూడెంట్ వర్క్‌షాప్ పెడితే, అందులో తను నేర్చుకుని టీవీకొచ్చింది. వచ్చిన తర్వాత అది నాకంటే బిజీ అయిపోయింది మా చెల్లి. రైట్. సో, తనకి డబ్బింగ్ చెప్పడం కుదిరేది గాదు. అప్పుడు స్టూడియోస్ తక్కువ. అవును. ఇప్పుడంటే సందుకు 10 ఉన్నాయి గానీ, అప్పుడు తిప్పి తిప్పి కొడితే 4, 5 ఉండేవి కాదు. అందులోనే ఈవెన్ ప్రొడక్షన్స్ కూడా రైట్. ఇప్పుడున్నన్ని లేవు. సో, వాళ్ళేంటి మా చెల్లెలి వాయిస్, నా వాయిస్ దగ్గర దగ్గరగా ఉంటుంది. మేడం శ్రీగౌరి గారు షూటింగ్‌లో ఉన్నారు. కొంచెం చెప్పేస్తారా ఆవిడ సీన్ గూడా అంటే, చెల్లిదే గదా! అని నేను చెప్పేసేదాన్ని. నాకది థ్రిల్లింగ్‌గా అనిపించేది. నాది రొటీన్‌గా నేను చెప్పుకుంటా. బట్ వేరే ఆర్టిస్ట్‌కి చెప్పడం అనేది డెఫినైట్‌లీ రైట్. ఛాలెంజింగ్ బావుంటుందనిపించింది. అలాగా నేను దానికి డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు వేరే సీరియల్స్ పక్క వాళ్ళవి జరగడము. సో, ఇందులో ఈవిడకి చెప్తారా అనడము. అట్లా మెల్లమెల్లగా యాక్టింగ్ నాకు తెలియకుండానే నేను రైట్. సైడ్ రైట్. సో, ఈ మీన్‌వైల్‌గా యాక్టింగ్‌లో నేనొక చిన్న అచీవ్‌మెంట్ ఏంటంటే ఐ గాట్ నంది అవార్డ్. హ్మ్. ఆన్ స్క్రీన్‌కి గొల్లపూడి మారుతిరావు గారి పెద్దమ్మాయిగా చేశాను నేను. మా ఓకే. టీవీలో వచ్చింది. 'ఎవరిగోల వారిది' అని. సో, దట్ వాస్ మై లాస్ట్ ప్రొడక్షన్. ఇంక నేను ఆ తర్వాత డబ్బింగ్‌లో బిజీ అయిపోవడము. అది ఇంకా ఇప్పటికి దేవుడి దయ రైట్. వల్ల రైట్. కంటిన్యూ అవుతుంది. ఇందులో 2 విషయాలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే డెడికేషన్. యాహ్! ఇంకోటి సరే డెస్టినీ మనం అనాలా అనకూడదో తెలీదు గానీ, ఒక డోర్ అయితే ఒక విధంగా ఓపెన్ అయింది. మీరు ఓపెన్ అయింది. అది తట్టి ఓపెన్ చేయలేదు. అవును. అవును. ఓపెన్ అయితే మీరు వెళ్ళాల్సొచ్చింది కరెక్ట్. వెళ్లారు. కరెక్ట్. ఈ డెడికేషన్ యాస్పెక్ట్ గురించి మాట్లాడదాం. హ్మ్. మీరు థియేటర్‌కి ఇంట్రెస్ట్ కలిగేదని మాట్లాడారు. హ్మ్. కానీ ఈ మెమరీ ఉంది. ఆ తర్వాత దాన్ని మనం ఇలా వాడుకోవాలి, ఇలా చేయాలి అనేది స్వతహాగా వచ్చిందా? లేదా చూస్తూ చూస్తూ వచ్చిందా? లేదంటే గనక మీకు ముందే నాకు మెమరీ పవర్ బావుంటుంది. పెద్ద డైలాగ్ అయినా చెప్పేయగలను అని ఒక కాన్ఫిడెన్స్‌తో చేసారా? ఏం లేదండి. మీరన్నారే డెస్టినీ అని. ఇట్ వాస్ లైక్ జస్ట్ అలా వెళ్ళిపోయిందంతే. అంటే నేనేదో గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను చాలా ఇదిగా లేదు. ఈ వింటున్నాను కదా రోజు. ఇదే కదా డైలాగు. హ్మ్. నాకెలా ఉండేదంటే సే తే సింగిల్ టేక్. థియేటర్ అంటే నథింగ్ బట్ ఒకటే టేక్‌లో రైట్. చేయాలి మనం. రైట్. చుట్టుపక్కల ఉన్న అందరి డైలాగులు కూడా వచ్చేసేవి నాకు. హ్మ్. హ్మ్. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి జస్ట్ పక్క నుంచి ప్రాంప్టింగ్ చెప్పడం. అది అలా వచ్చేసింది తప్ప నేను కావాలని నేర్చుకున్నదేదీ లేదు. కాకపోతే పెద్దవాళ్ళతో ఉండడం వల్ల ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతీదీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఇది నా కోసం ఇంత టైం వీళ్ళందరూ 5 మినిట్స్ రిహార్సల్‌కి లేట్ అవుతే 10 మంది కూర్చుంటే చూపించేవాళ్ళు మా గురువుగారు. కరెక్ట్.
ఈ 10 మందంటే 50 నిమిషాలు. అంటే నువ్వు అవును. నీ వల్ల 50 మినిట్స్ టైం వేస్ట్ అయింది. ఈ రోజుకి కూడా టైం అంటే ఏదేమైనా టైంకి రీచ్ అవ్వాల్సిందే. నేను ఇంకొకళ్ళ టైము వేస్ట్ చేసే రైట్ నాకు లేదు. కొన్ని వాల్యూస్ నేర్చుకున్నానండి. హ్మ్. మేబీ దానివల్లనేనేమో ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాము రైట్. ఇండస్ట్రీలో ఇంత కాంపిటీషన్‌లో. సో, డిసిప్లిన్ ఇదొక చెప్పారు. డిసిప్లిన్ యాహ్! అనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! డెఫినెట్‌లీ. అండ్ ఎకానమీ అంటే టైం. టైం మీకు ఒక డబ్బింగ్ సీన్‌కి వెళ్లి డబ్బింగ్ చెప్పారంటే, మీకోసం మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసి పెట్టడం అనేది 100% ఉండదు. అవును. సో, మీకు ఒక చిన్న నిడివి ఉంటుంది. ఉంటుంది. చిన్న నిడివిలో టక 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 చెప్పేయాలి. చెప్పేసేయాలి. పైగా నా కోసం నలుగురు మనుషులు కూర్చుంటారక్కడ నాతో హ్మ్. పని చేయించడానికి. హ్మ్. వాళ్ళ టైము వాళ్ళు వాళ్ళు ఫుడ్ తిన్నారా? లేదా? వాళ్ళు నా తర్వాత ఎవరున్నారు? నా ముందెవరున్నారు? లేకపోతే సడెన్‌గా డైరెక్టర్ గారొస్తారు. లేకపోతే స్ట్రీట్ ఆర్టిస్ట్ ఒస్తారు. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ నా వర్క్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. రైట్. అలా పెట్టాలి అంటే నేను ఇన్ టైమ్ ఎళ్తేనే వాళ్ళకి అన్నీ. కరెక్ట్. నేనొక్కదాన్ని లేట్‌గా వెళ్తే ఆ రోజు వాళ్ళకి మొత్తం డే డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. వాళ్ళకే కాదు నాకు కూడా. అంతే కదా! వెళ్ళడము, చిరాకు, ఆ ఇరిటేషన్ నాకిప్పటికి అది నచ్చదు. వెళ్లి కావాలంటే 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేద్దాం. కానీ నా టైంకి నేనెళ్ళిపోవాలి. రైట్. ఇప్పుడు ఇన్ని డైలాగ్స్, ఇన్ని పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్పాను గదా! డెఫినెట్‌లీ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే అంతే పవర్‌ఫుల్ డ్రిల్లింగ్ ఉంటుంది వెనకాల. హుహు. అండ్ మీరు సొంతంగా ప్రిపేర్ కూడా చేసుకొనుంటారు. యాహ్! ఒక కేస్ ఇన్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఒక పెద్ద స్టార్‌కి మదర్ క్యారెక్టర్ మీరు డబ్బింగ్ చెప్తున్నారంటే, ఆ స్టార్‌ని ఎలివేట్ చేసే విధంగా మీ ఎమోషన్స్ ఉండాలి. అవును. అది మీ వాయిస్ ద్వారా రావాలి. సో, మీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడిందని నా ఫస్ట్ క్వెషన్. హుహు. దీనికి ఆన్సర్ తర్వాత సెకండ్ క్వెషన్ అడుగుతా. యాహ్! థియేటరే నన్ను చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం చాలా మందికి తెలీదండి. ఈవెన్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మెజారిటీ స్క్రీన్ చూడను. అవును. ఇప్పుడు నేనా క్యారెక్టర్ అయితే, నేనక్కడ ఆ ప్లేస్‌లో ఉన్న క్యారెక్టర్ అని కూడా అనుకోనండి. అది చెప్తున్నంత సేపు నేనే. ఇప్పుడు 'లవ్ స్టోరీ' అనే సినిమాలో ఇద్దరు మదర్స్‌కి చెప్పాను నేను. హుహు. ఈశ్వరీరావు గారికి చెప్పాను, దేవయాని గారికి చెప్పాను. హీరో, రైట్. హీరోయిన్ మదర్స్ ఇద్దరికీ. నేను అదేమో హీరోయిన్ మదర్ చాలా సాఫ్ట్. హ్మ్. ఈవిడేమో ఫుల్ రఫ్ అండ్ రఫ్. టఫ్. ఆ! నేను ఈ క్యారెక్టర్‌లో ఉన్నంత సేపు నేను చాలా సాఫ్ట్. నాకెలాంటి ఇది కోపం గాని లేదని అనుకో. నేనది ఫీల్ అయితే తప్ప నేనది కరెక్ట్. చెప్పలేను. కరెక్ట్. ఓవర్ రైట్ నాకెక్కడ చేస్తుంది అంటే ఒక డైరెక్టర్ పైగా 'శేఖర్ కమ్ల' గారు లాంటి ఆయన బిలీవ్ చేశారంటే ఆయన దగ్గర మార్క్స్ రావటం నేను చూసినంత వరకు అంత ఈజీ కాదు. నమ్మి నాకు చెప్పినప్పుడు నేనది నిలబెట్టాలి రైట్. అనేది ఎప్పుడూ హాంట్ చేస్తూ ఒక ఉంటుంది. ఒత్తిడి. చాలా. అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకు ఇలాంటి వాయిస్ పిలిపించారని మా ఇన్‌చార్జ్‌కి మాట రాకూడదు. నేను చెప్పాలి. నేను ఆ క్యారెక్టర్ అయితే ఎలా చెప్తా? ఫస్ట్ నేను అందులో వెళ్ళిపోతాను. రైట్. హ్మ్. నేను ఫస్ట్ అది నేను ఆకళింపు చేసుకుంటేనే గదా! నేను నమ్మించగలను ఎదుటి రైట్. వాళ్ళని. రైట్. అది డైలాగ్ అని తెలుసు, యాక్టింగ్ అని తెలుసు. బట్ నేనది రియలిస్టిక్‌గా చేస్తేనే ఎదుటి వాళ్ళు ఆ కరెక్ట్. ఎమోషన్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఫస్ట్ అది నేను బిలీవ్ చేస్తాను. నాకు థియేటర్ దానికి చాలా యూజ్ అయింది. రైట్. ఎందుకంటే థియేటర్‌లో నేను ఏడవాలి అంటే కింద పడి ఏడవాలి, తల హ్మ్. కొట్టేసుకోవాలి, అన్నీ అక్కడ చెయ్యాలి. అది నేను ఇక్కడ సేమ్ అదే చేస్తా ఇలా కదలకుండా. రైట్. మీటర్ ఉంటది దానికి. అంతే. రైట్. అంటే ఇందాక మీరన్నారు 'లవ్ స్టోరీ' సినిమాలో హ్మ్. 2 క్యారెక్టర్స్‌కి డబ్బింగ్. థట్ వాస్ అవును. మై సెకండ్ క్వెషన్. రైట్. ఎందుకంటే కొన్ని సార్లు ఒకే సినిమాకి ఆర్టిస్టులు డబ్బింగ్ ఆర్టిస్టులు దొరకకపోవడంతో చిన్న మాడ్యులేషన్ చేసి ఆళ్ళిద్దరికి మీరే చెప్పండి మేడం అవును. అనేది చాలా తరచుగా వచ్చే ఒక అవును. ప్రాక్టీస్‌లా రైట్. కనిపిస్తుంది. సో, అది దొరకకుండా చేయాలి అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. అవును. సరే, వాళ్ళు మదర్ క్యారెక్టర్సే ఇన్ ఫ్రంట్ మనకు కనిపించకపోవచ్చు. అవును. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా హ్మ్. ఆ డిఫరెన్స్ మాత్రం తెలియజేయకపోతే అవును. పగిలిపోద్ది. అవును. అయితే అక్కడేమైంది అంటే 'శేఖర్ కమ్ల' గారికి ఆయన ఇద్దరిని ఎందుకు ప్రిఫర్ ఒకళ్ళనే ఎందుకు ప్రిఫర్ చేసారు. అప్పుడే వాయిస్ టెస్ట్‌లు చాలా మంది చేశారు. స్లాంగ్ ఆయనకి తెలంగాణ స్లాంగ్ నేచురల్‌గా వచ్చేవాళ్ళు దొరకలేదు. ఓకే. ఆయన పర్టిక్యులర్‌గా ఉన్నారు. స్లాంగ్ ఖచ్చితంగా ఉండాలి అని. నేను దేవయాని గారికి ముందు చెప్పేసా. ఆ దేవయాని గారికి చెప్పినప్పటికే నా పని అయిపోయింది. హ్మ్. బాబోయ్! ఈ కాంపౌండ్‌లో నేను పని చేయలేను. నాకసలే ఓపిక లెవెల్స్ చాలా తక్కువ. అవ్వదు అనని జెప్పేసి, సరే ఏదోకటి మొత్తానికి మమ అనిపించాను. నమ్మకంగా పిలిపిచ్చాడు. మా ఇన్‌చార్జ్‌కి పేరు రాకూడదని చెప్పొచ్చేసాను బయటికి. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కాలొచ్చింది. "అక్క రెండో క్యారెక్టర్ గూడా నువ్వే జెప్పాలి." నేను చెప్పనురా బాబోయ్! నా వల్ల గాదు. అంత టైము వాళ్ళ మార్క్ నేను రీచ్ అవ్వలేనంటే, "లేదు లేదు అట్లా కాదు. నువ్వొచ్చి మాట్లాడు" అనేసి కో డైరెక్టర్ గారు సూరి అనుంటారు. హ్మ్. ఆయన మాట్లాడి, "లేదు మేడం ఇది మీరు చెప్పాలి. ఇది మీకంత కష్టమేం కాదు. ఎందుకంటే అది చాలా సప్రెసివ్‌గా చెప్పే క్యారెక్టర్ కాబట్టి మాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ కావాల్సొచ్చింది. ఇది అరిచి చాలా ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. రెబెల్‌గా ఉంటారు అందులో. ఈజీ అవుతుంది మేడం" అనేసరికి నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపిచ్చింది. ఇంత పర్టిక్యులర్‌గా నన్నే అడగాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే వేరెవరైనా దొరకొచ్చు వాళ్ళకి. ఐ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. అలాగే చెప్పాను ఆ రెండో క్యారెక్టర్ కూడా. నేను చెప్పే వరకు కూడా ఎవరికీ తెలియలేదు. అదే. అదొకటే ఆర్టిస్ట్ అబ్సల్యూట్‌లీ. చెప్పారు అని. ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది.
ఆ లవ్ స్టోరీ సినిమాలో ఎక్కడైతే సరే నేను చీర కడతాను, నువ్వు బట్టలేసుకో అక్కడికెళ్దాం. అవును. ఆళ్ళెట్ట చూస్తారో చూడు, ఆ! వాళ్ళేం మాట్లాడతారో అవును. చూడు అని చెప్పినప్పుడు ఇద్దరు వెంటనే డైలాగులవి. ఇద్దరు అక్కడ ఉంటారు. మధ్యలో నాగచైతన్య గారి రియాక్షన్ ఏమి ఉండదు. అవును. అవును. వెంటనే డైలాగులుంటాయి. వీళ్ళిద్దరే మాట్లాడతారు. అది డిఫరెన్స్ తెలియకుండా చేయడం అనేది యాహ్! ప్లస్ అది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. ఛాలెంజింగ్ అది చాలా. అది 'బాపు గారి శ్రీరామరాజ్యం.' హ్మ్. ఆఫ్‌కోర్స్ అది సో, ఐకానిక్ క్యారెక్టర్. చాలా. మీరు వెతుక్కుంటూ వచ్చిన సీతమ్మ ఇక్కడ లేదని చెప్పి ఆ ఎమోషన్ ఓహ్ ఏదైతే మై ఉంటుందో గుడ్‌నెస్! ఆ సీన్ ఒకసారి ఆయన ఫస్ట్ సీన్ చూడమంటారు బాపు గారు. సీన్ మొత్తం చూడమ్మా ఒకసారి అని సీన్ మొత్తం వేయించారు. మొత్తం చూసా సీను. నిజంగా ఎమోషనల్ అయిపోయా. అంటే సీతమ్మ తల్లికే అంత తప్పలేదంటే ఒక ఒక లేడీగా కనెక్ట్ అయ్యాను ఆ సీన్‌కి. నేను ఒక ఆర్టిస్ట్‌గా చూడలేదు. బాగా ఎమోషనల్ ఇదయిపోయింది నాకు. ఏడుపు కంట్రోల్ అవ్వట్లా. బాపు గారన్నారు, "ఈ పూటకి ఆపేద్దామా రేపు చెప్దాం" అనన్నారు. "లేదు లేదు గురువుగారు ఇలాగే చెప్పేద్దాం. మళ్ళీ ఎమోషన్ రేపు నేను మళ్ళీ ఉండదు. బయటకొచ్చేస్తే మళ్ళీ ఉండదు. కరెక్ట్. చెప్పేద్దాము" అనంటే ఆయన టైం తీసుకొని చెప్పించి, ఆ క్యారెక్టర్ కూడా అదొక ఆయన ఇచ్చిన అద్భుతమైన నాకింకే అవార్డ్ అక్కర్లేదు. నేను ఈ క్యారెక్టర్ ఎలా అయితే రావాలనుకున్నానో అలా నువ్వు చెప్పావమ్మా! నాకు చాలా సంతోషంగా ఉందని. చాలండి ఈ జన్మకి రైట్. ఇదొక్కటి చాలు అనిపించింది నాకు. అంటే అలాంటి వాళ్ళతో కదా వర్క్ చేసి నేర్చుకోవాలి. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు చాలా మందితో వర్క్ చేస్తున్నాం గానీ, వర్క్ చేస్తున్నాం. రైట్. సోల్‌తో రైట్. చేయట్లేదు. రైట్. వెళ్ళామా, చెప్పామా, వచ్చామా అనే ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్పింది లేదు. అది ఈ మధ్య నాకు నచ్చింది రీసెంట్‌లీ 'దేవర'. దేవర. 'దేవరాలో' మదర్ క్యారెక్టర్‌కి చెప్పాను. నైస్. సీనియర్ యాహ్! ఎన్టీఆర్ అంటే యాహ్! తండ్రి రైట్. శృతి ఆవిడకి మరాఠే నాకు గారి క్యారెక్టర్‌కి. చాలా నచ్చింది నాకది బాగా. మంచిగా మనస్ఫూర్తిగా చెప్పిన క్యారెక్టర్ అది. అది కూడా క్లైమాక్స్‌లో అసలు చాలా బావుందది. మంచి ఎలివేషన్స్ వచ్చే యాహ్! డైలాగ్స్ అవి. యాహ్! వెంటనే 'ప్రకాష్ రాజ్' గారి డైలాగ్ రావడం, తర్వాత అవును. అవును. ఆవిడ డైలాగ్ రావడం. సో, చాలా బావుంది. అంటే రేర్‌గా దొరుకుతుంది ఆపర్చునిటీ. అలా చెప్పే అవకాశం రావటం. చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదో మనం ఆకలితో వెయిట్ చేస్తామన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి. అంటే కరెక్ట్. చాలామందేంటంటే, ఇప్పటికొచ్చి ఏం ప్రూవ్ ఇప్పటికి కాదు ఎప్పటికి ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. మనం ఉన్న కరెక్ట్. ఇండస్ట్రీ కరెక్ట్. అలాంటిది. కరెక్ట్. ఏ డేకి ఆ డే ప్రతి క్షణం మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మీరిక్కడ ఉండాలి అనుకుంటే. లేపోతే అక్కర్లేదు. ఎవరిది అంతే. వాళ్ళు ఆ టైంకి ఈ చాలు వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. ఆన్ స్క్రీన్ మెజారిటీ అదే ఇబ్బందవుతుంది రైట్. ఆర్టిస్ట్‌లకి. ఒకసారి కనిపిస్తారు. మళ్ళీ ఎక్కడో కనిపించరు. బట్ అలా ఇంకా మా దాంట్లో మేము అంటే ఇంకా బాగా బెటర్‌గా మా వాయిస్ వేరియేషన్ ఇచ్చుకుంటూ ప్రయత్నం చేయాలి. రైట్. ఇందాక డ్రిల్లింగ్ అన్నాను కదా! సో, మీరు చెప్పిన డబ్బింగ్ అన్నిట్లో గూడా బాగా అంటే నిజంగానే ఆహ్, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ, ఇన్‌పుట్లు ఇస్తూ, ఇంకా చేద్దాం, ఇంకా బెటర్‌గా చేద్దాం, ఇక్కడ అలా చేద్దాం, ఇక్కడ అలా చేద్దాం అని చెప్పిన డైరెక్టర్స్ ఎవరు? ఆర్ నారాయణమూర్తి గారు. హ్మ్. ఆర్ నారాయణమూర్తి గారు 'జై జై తెలంగాణ' ఏదో చెప్పాను. ఓహ్ మై గాడ్! ఆయన కూర్చోరండి. క్షణం కూర్చోరు. 24 అవర్స్ వర్క్ జరుగుతూ ఉన్నా కూడా ఆయన ఆర్టిస్ట్ పక్కన నిలబడతారు. మైక్ ఇక్కడుంటే మన పక్కన ఆయన నిలబడతారు. నిలబడి ఆయన చెప్తారు. ఆయనకేం కావాలి అని. చెప్పేటప్పుడు ఎందుకు నాకు ఈ టార్చర్ ఇది నాకు అవసరమా అసలు అనిపించింది గానీ, ఔట్‌పుట్ అమేజింగ్. హ్మ్. ఆ టైంలో నాకు మా ఇన్‌చార్జ్‌కి ఫోన్ చేసి, "మీరెందుకు చెప్పిస్తున్నారు నాతో ఈ క్యారెక్టరు? నా వల్ల అవ్వట్లేదు. ఆయన అసలు ఈ కాంప్రమైజ్ ఆయన దగ్గర ఇదేంటంటే వాయిస్ నచ్చితే ఆయన వదిలిపెట్టరు. ఆయన హ్మ్. కాళ్ళు కడుపులోనే పట్టేసుకొని పని చేయిచ్చేస్తారు. హ్మ్. ఆయనకు కరెక్ట్‌గా నచ్చాలి. నచ్చితే వదలరాయన. వాళ్ళ మీద అంత ఫోకస్ కూడా అందుకే పెడతారు. ఆయనతో నాకు చాలా. నెక్స్ట్ మళ్ళీ నాకు లవ్ స్టోరీయే. ఇంకెక్కడ నేను అంత ఏదో 'అర్జున్' సినిమాకి నేను 'గుణశేఖర్' గారితో వర్క్ చేశా గానీ, అది సమ్ ఎక్స్‌టెంట్ ఓకే. పర్వాలేదు చిన్న క్యారెక్టరే కాబట్టి నాకంత అనిపించలేదు. 'శేఖర్ కమ్ముల' గారిది నాకు చాలా టైం తీసుకున్నారు. రైట్. ఆల్‌మోస్ట్ 20 డేస్ చెప్పాను నేను ఆ డబ్బింగ్. అబ్బా! 15-20 డేస్. 2 వయస్సులు. 2 వాయిస్‌లు. నాకే అర్థం కాలే ఏంటి నేను సినిమా పని చేస్తున్నానా? సీరియల్ పని అదే గదా! చేస్తున్నానా? అంటే వాళ్ళకి పర్ఫెక్షన్ అండి. అంటే వాళ్ళేం పెద్ద అరిచేసి ఎక్స్‌ప్రెషన్ ఏమి అడగరు. వాళ్ళకి చాలా న్యాచురల్‌గా రైట్. కావాలి. రైట్. న్యాచురల్‌గా చెప్పడం చాలా కష్టం. అరవచ్చు, అది అంతే. ఏడ్చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు గానీ, వాళ్ళడిగే స్టైల్ వాళ్ళ స్కూల్ మనకు అలవాటవ్వడానికి. వన్స్ అలవాటయిందనుకోండి ఈజీ. రైట్. సో, అంటే ఇప్పుడు ఒకటి ఇదేంటంటే ఆర్టిస్ట్ వచ్చినప్పుడు జనరల్‌గా ఏంటంటే పేషెంట్‌గా ఉంటారు. అవును. డైరెక్టర్లు గానివ్వండి, రైట్. డబ్బింగ్ ఇన్‌చార్జ్ గాని వాళ్ళు అవును. వీళ్ళు కొంచెం మెల్లగా చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆర్టిస్ట్‌కే కొంచెం కాలుతా ఉంటది. అరె! ఏం జరుగుతోంది? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదని. అవును. సో, అలాంటి సమయంలో ఎట్లా మిమ్మల్ని మీరు కాదు వీళ్ళకి ఏం కావాలో అదే ఇద్దాం అని మోల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. అవును. సో, అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా వచ్చాయా మీకు? ఎప్పుడు అట్లా అయితే రాలేదు. ఫస్ట్ నాకు అదే నాకన్నిటికి అడ్వాంటేజ్ నా థియేటర్. హ్మ్. హ్మ్. ఎందుకంటే థియేటర్‌లో నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. రైట్. చెప్పని డైలాగ్ మాడ్యులేషన్ లేదు. నేర్చుకునే ఎమోషన్ లేదు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళలా చెప్పగానే ఫస్ట్ తెలిసేది నాకు. కొన్ని కొన్ని వాటిల్లో నాకు ఓహో! వాళ్ళేం చెప్పారో నాకు అర్థమయ్యేది గానీ, అది నేను డెలివరీ చేయలేకపోయేదాన్ని. రైట్. రైట్. లేదు ఇదేదో మళ్ళీ చెప్దామండి. ఒకసారి మళ్ళీ చెప్పండి అని.
ఒక్కోసారి డబ్బింగ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే కరెక్షన్‌కెళ్ళినప్పుడు, ఆ సీన్ అక్కడ బాలేదండి మళ్ళీ చేద్దాం అని చెప్పిన సందర్భాలు గూడా ఉన్నాయి కొన్ని నైస్. సినిమాల్లో. నైస్. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అని 'ఖుష్బూ' గారి అవును. మూవీ. 'శర్వానంద్.' 'శర్వానంద్.' 'ఖుష్బూ' గారికి చెప్పాను అందులో. హ్మ్. అందులో ఒక సీన్ అలాగే జరిగింది. చెప్పిచ్చారు బావుంది, బావుంది పర్వాలేదు బావుందండి అన్నారు. నాకు ఇంటికెళ్ళాక కూడా ఆలోచిస్తున్నా. ఆయన చెప్పినట్టు రాలేదు. నేను వేరే ఇంకేదైనా చెప్పాలేమో అనేసి నెక్స్ట్ డే వెళ్లి మళ్ళీ రీడబ్ చేసాం ఆ సీను. నైస్. మనకి ఫస్ట్ నాకు కన్విన్సింగ్‌గా అనిపించాలి. ఓకే. చెప్పాను అని నాకలా అనిపిస్తే అప్పుడు నాకు హమ్మయ్య! అనిపిస్తుంది. లేదు అంటే అది మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. నేను చెప్పలేకపోయాను వాళ్ళు చెప్పింది అనేసి. రైట్. అలా ఉంది తప్ప ఎప్పుడంత హార్డ్‌గా ఎప్పుడు అనిపించలా. అలాగే నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ అన్నారు. వాయిస్ కల్చర్ చేంజ్ అనేది కూడా కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. ముఖ్యంగా మనం సాయి కుమార్ గారి దగ్గరో, లేకపోతే రవి గారి దగ్గరో చూస్తూ హ్మ్. ఉంటాం. అలాగే ఇప్పుడు సూర్యకి డబ్బింగ్ చెప్పే ఆయనున్నారు శ్రీనివాసమూర్తి. 'శ్రీనివాసమూర్తి' గారు. ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. హ్మ్. ఆయన గాని సూర్యకి, విక్రమ్‌కి, అజిత్‌కి చెప్పేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్స్ అవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ అనేది మనం కొన్ని వీడియోల ద్వారా చూస్తూ ఉన్నాం. హ్మ్. ఇక్కడ మీరు వర్క్ చేసినప్పుడు హ్మ్. మీరు కూడా కొన్ని పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవును. అండ్ ఆ డిఫరెన్స్ అనేది తెలియజేయాలి. అవును. సో, వాయిస్ చేంజ్ మీద మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? నేను చెన్నైకి ఒక 2 సినిమాలు డబ్బింగ్‌లు ఒకే రోజు చెప్పడానికెళ్ళా. అందులో ఒకటేమో 'రెమో' హ్మ్. మన 'శివకార్తికేయన్' గారు. 'శివకార్తికేయన్' 'కీర్తి గారి సురేష్.' 'రెమో'. ఇంకొకటేమో ఆహ్, ము ఇంకొకటి ధనుష్‌దండి డబుల్ యాక్షన్ అందులో ఆయన ఆహ్, 'కొడి'. కూడా 'త్రిష' 'కొడి' హీరోయిన్. 'త్రిష' హీరోయిన్. అందులో ఇద్దరికీ శరణ్య గారికే. అందులో అవును. నేను 2 ఆ! సినిమాల్లో శరణ్య రైట్. గారికే చెప్తా. 'కొడిలోనేమో' చాలా పొలైట్ టీచర్ ఆవిడ. చాలా డీసెంట్ క్యారెక్టర్. ఇందులోనేమో పరమ తింగరి. హ్మ్. 'రెమోలోనేమో' హ్మ్. చాలా వెకిలి క్యారెక్టర్. అది చెప్పి, ఇది చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్‌లోంచి దీనిలోకి రావడానికి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ లేదు మైండ్ డైవర్ట్ అవ్వట్లేదు. నేను ఆ క్యారెక్టర్ ఇంపాక్టే వస్తోంది. రైట్. ఇది చాలా ఫన్నీగా చెప్పాలి. ఇది చాలా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. ఎలా అని చాలా టైమ్ తీసుకొని చెప్పినవి 2 డిఫరెంట్ ఒకటే ఆర్టిస్ట్ మళ్ళా. కరెక్ట్. ఆవిడ, ఈవిడ ఒక్కళ్ళే. రైట్. కానీ క్యారెక్టర్ ఒక ఎక్స్‌ప్రెషన్, ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి నాకది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. రైట్. రైట్. కొంచెం టైం తీసుకున్న తర్వాత లేదు కాసేపు గ్యాప్ తీసుకొని వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారప్పుడు. లేదమ్మా పర్వాలేదు టైం ఉంది ఇబ్బంది లేదు. మెల్లగా చెప్దాము అని చెప్పి. సో, అది ఒక్కటి నాకనిపించింది. ఆ 2 బ్యాక్ టు బ్యాక్ చెప్పడం వల్ల మేబీ. అది ఒకటే రోజులో ఫినిష్ చేయాల్సొచ్చింది అట్లాగా. బట్ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్ ఏమనుకుంటారు మీరు ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు ఏదో వాళ్ళు యాక్ట్ చేశారు. మేమేదో మైక్ ముందు కూర్చొని 4 డైలాగులు చెప్తే అది డబ్బింగ్ కాదండి. కరెక్ట్. అది అది చాలా రాంగ్ రైట్. ఒపీనియన్. నేను దానిలో నా ప్రాణం పెట్టేయాలి. నా సోల్ వెళ్ళిపోవాలి. నేను డెఫినైట్‌లీ. పరకాయ ప్రవేశం చెయ్యాలి. అది నేను ఫీల్ అయితేనే ఆ ఎక్స్‌ప్రెషన్ నేను ఇవ్వగలుగుతాను. డెలివరీ సీన్ చెప్తాను. డెలివరీ నొప్పులు నేను పడాలిక్కడ. కరెక్ట్. ఇక్కడ కరెక్ట్. కూర్చొని అదంత ఈజీ కాదు. రేప్ సీన్ ఉంటుంది. అంటే సెన్సిటివ్ అండి ఇవన్నీ. అవును. ఆ రేప్ అంటే ఇవన్నీ ఇమాజిన్ చేసుకొని నేను నేచురల్‌గా దాన్ని నేను ప్రెజెంట్ చేయాలి. డెఫినైట్‌లీ. అది చిన్న విషయం కాదు. అబ్సల్యూట్‌లీ. అందరూ చాలా మంది అడుగుతారు డబ్బింగ్ అవకాశాలుంటే చెప్పమ్మా. అది అంత ఈజీ ప్రొఫెషన్ అయిపోయింది మాట అందరికి. విచ్ రైట్. ఈస్ ఇంకా నవ్వుకుంటాను వాళ్ళని చూసి. అంటే బేసికల్లీ ఇదే దాని ద హోల్ ఇంటెన్షన్ ఇంటర్వ్యూ చేయడానికి ఏంటి అంటే వెనకాల చాలా వర్క్ ఉంటుంది. ఉంటుంది. ఏదో వెళ్ళిపోయి రూమ్‌లో డైలాగులు చెప్పేసాం అనేది కుదరదు. అంటే ఒక టీమ్ వర్క్ చేస్తుంటది ఫస్ట్ అవును. పాయింట్. అవును. ఇంజినీరింగ్ టీమ్ ఒకటి, తర్వాత కో డైరెక్టర్, డబ్బింగ్ ఇన్‌చార్జ్ ఎట్సెట్రా అవును. ఉంటారు. ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మెథడ్ యాక్టింగ్ అంటారు. అవును. డెఫినైట్‌లీ దట్ ఈస్ దేర్. మెథడ్ ఒక డబ్బింగ్ కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఉంటుంది. డెఫినైట్‌లీ ఉంటుంది. అదేంటి అంటే చాలా మెజారిటీ కొన్ని డైరెక్టర్స్ గానియండి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందండి. ఈ క్యారెక్టర్ ఇట్లా దీని స్టార్టింగ్ ఇలా ఉంటుందని చెప్తారు. కానీ మెజారిటీ అది ఉండదు మాకు. సీన్ ప్లే చేసి ఇది చెప్పండి అంటే ఏం జెప్పాలి? హ్మ్. ఆ క్యారెక్టర్ ఏంటి? మళ్ళీ అది మేమే ఇమాజిన్ జేసుకోవాలి. హ్మ్. హ్మ్. ఇది వాళ్ళతో చెప్పలేను కదా! అసలు ఆ క్యారెక్టర్ ఏంటండి అని. ఆహా! డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి కూడా మేము క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. జేయాలా? అది ఎవరు క్రియేట్ చేశారో ఆ డబ్బింగ్ మీద ఎందుకు అంత అంత చిన్న చూపు అనను గాని అంతెందుకు అంత అదే. ప్రయారిటీ అదే. అండ్ నాకు క్వెషన్ మార్క్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ మూవీస్‌ని చాలా బాగా ఆదరిస్తారు. ఇస్తారు. ఇప్పుడు తెలుగు మన తమిళ్ మార్కెట్ అనేది పెరిగింది అంటే దానికి ఆ హీరోలకి ఎంతైతే స్టైలు, డాన్సు, యాక్టింగ్ అంత పక్కన పెడితే ఆ! వాయిస్ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ చాలానండి. పాత్ర చాలా. అనేది చాలా గట్టిగా ఉంది. చాలా. 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 నేను ఒక సినిమా 'ఓం' అని ఒక సినిమా వచ్చిందండి 'నవదీప్' చాలా హ్మ్. కాలం క్రితం. అందులో ఈవిడకి 'ప్రగతి' గారికి చెప్పా నేను. ఓకే. లిటరల్‌గా అదెంత భయంకరమైన నేను నా లైఫ్‌లో నేను వాయిస్ పోయి సఫర్ అయినది వన్ అండ్ ఓన్లీ మూవీ అంటే అదే. ఎలా అరిచి చెప్పానంటే లిటరల్‌గా ఈ మైక్ మీ దగ్గరుందనుకోండి. ఆ! నేను ఇక్కడి అక్కడి నుంచి నుంచి అరవడం. అంటే నేను ఎంత గట్టిగా అరిస్తే మైక్ అంత దూరం వాళ్ళు కరెక్ట్. పెట్టుంటారు. ఈ ఎఫర్ట్స్
మామూలుగా ఏదో కూర్చొని మైక్ ముందు అని అరిస్తే కాదండి. కరెక్ట్. నాభిలో నుంచి రావాలంటారు. బ్రీత్ తీసుకొని నువ్వు అది చెప్పేసరికి అలసిపోతావు. పైగా ఫిజికల్ యాక్టింగ్ చాలా ఈజీ, స్ట్రెయిన్ అవ్వం. కూర్చుని కదలకుండా మనం వాయిస్ తోటి మనం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి అంటే నాట్ ఈజీ. సైకలాజికల్‌గా చాలా మెంటల్ స్ట్రెయిన్ చాలా ఉంటుంది దానికి. ఇంపాక్ట్ చాలా పడుతుంది. అది చాలా మందికి తెలీదు. ఏముంది డైలాగ్ చెప్పొచ్చేయడమే గదా! అంటారు. అది సమ్‌హౌ నేను చాలా మందికి అదే చెప్పే ప్రయత్నం చేస్తా గానీ ఓవర్ ఎ పీరియడ్ నాకనిపిచ్చింది. నేనెందుకు ఎక్స్‌ప్లెయిన్ రైట్. జెయ్యాలి? నేనెందుకు చెప్పాలి వీళ్ళకి? అది ఎవరి ఆలోచన వాళ్ళది. రైట్. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటూ ఉంటే యూనియన్స్. హ్మ్. ప్రతి దానికి ఒక హ్మ్. యూనియన్ అనేది హ్మ్. గూడా ఉంది. డబ్బింగ్ కూడా ఆ పరిధి, ఆ ఉంది. యూనియన్, హ్మ్. రూల్స్ అండ్ హ్మ్. రెగ్యులేషన్స్ హ్మ్. కూడా ఉన్నాయి. హ్మ్. సో, ఇప్పుడు అంటే ఎట్లా అది రూపాంతరణ చెందింది? అండ్ ఇప్పుడు ఒకవేళ గనక ఇందాక మీరన్నారు ఫ్రెష్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఊరికే వచ్చేస్తారని. అవును. నియమాలేమన్నా ఉన్నాయా? ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంది? ఫస్ట్ చెన్నైలో ఉండేదండి. చెన్నైలో కూడా అసలక్కడేం పెద్ద ప్రాపర్ యూనియన్ అంటూ ఏమీ లేదు. చాలా ఏళ్ల క్రితం యాక్చువల్లీ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతోంది. సో, అప్పుడు అక్కడి నుంచి ఇన్‌చార్జ్‌లు కొంతమంది ఇక్కడికి రావడం, వాళ్ళు ఇక్కడ అనుకుని మనకంటూ ఒక యూనియన్ ఉండాలి అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కార్డ్ అప్లై చేసి తీసుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ 2001, 2 అనుకోండి. అప్పుడు 5,000 ఉండింది కార్డ్‌కి. రైట్. అప్పుడు నేను నాకు నిజంగా ఈ సందర్భంగా నేనొక వ్యక్తికి థాంక్స్ చెప్పాలి. ఆర్‌సీఎం రాజు గారు. హ్మ్. ఆర్‌సీఎం రాజు గారు నాకు తెలుగు యూనివర్సిటీలో నా సీనియర్. అంటే వాళ్ళ థియేటర్ రైట్. స్టూడెంట్ ప్రొడక్షన్స్ నేను వర్క్ చేసేదాన్ని. తను అప్పటినుంచి నన్ను "నువ్వు వాయిస్ బావుంది. డబ్బింగ్‌లో ఇప్పుడు కావాలి. నువ్వు కార్డ్ అప్లై చెయ్యి" అంటే నాకవన్నీ కార్డ్‌లు గిడ్లు లేదు. నేను ఆర్టిస్ట్‌గా బిజీ ఉన్నా. నేనొచ్చి నీ డబ్బింగ్ ఎందుకు చెప్తాను అంటే, "అలా కాదు కార్డ్ తీసుకొని పెట్టుకో నీకు బావుంటుంది" అని చెప్పాడు తను. ఏ గోల భరించలేకపోతున్నా. ఎప్పుడు కనిపించినా ఇదే అనేసి, సరే నేను మామూలుగా కార్డ్ ఇస్తారేమో తీసుకోవటమో అని నేననుకున్నా. 5,000 కట్టాలి అంటే నేను మా అమ్మకి చెప్తే, మా అమ్మ అప్పుడే హ్మ్. బతకలేక బడికి పంతులు టైప్‌లో ఆవిడ స్కూల్ టీచరు. "నేను కట్టలేనమ్మా అంత నా వల్ల కాదంటే." సరే నేను చెప్పా. "కార్డ్ ఇప్పిచ్చు. సినిమా డబ్బింగ్‌లు ఇప్పించు. సినిమా డబ్బులొస్తాయి కదా! మీరు కార్డ్ కింద తీసేసుకోండి. నా దగ్గర నేను డబ్బులు కట్టలేనని" చెప్పా. సరే అయితే కానీ ముందు నువ్వు కార్డ్ అప్లై చెయ్యి అని తను అట్లాగే ప్రామిస్ చేసినట్టుగానే వర్క్స్ ముందుగానే ఇప్పించి కార్డ్‌కి డబ్బులు కట్టిచ్చారు. అట్లాగా నా కార్డొచ్చింది. ఇప్పుడు రూ. 1,00,000 కార్డ్‌కి. పైగా వర్క్ గ్యారంటీ లేదు. హ్మ్. ఎవ్వరు వర్క్ గ్యారంటీ ఇవ్వరండి. ఇవ్వరు. నేను చాలా మందికి అదే చెప్తా. రూ. 1,00,000 అనేది అట్‌లీస్ట్ నా వరకు నేను ఆలోచించి నాకు చాలా పెద్ద అమౌంట్. కరెక్ట్. నేను డెఫినెట్‌లీ. ఎవరి దగ్గరో అప్పు చేసో, చేబదులు తీసుకునో ఏదో ఒకటి చేయాలి. వాయిస్ టెస్ట్‌లు చేస్తారు. సెలెక్ట్ చేస్తారు. చేసి 1 ఇయర్ మిమ్మల్ని చూస్తాం. హ్మ్. 1 ఇయర్‌లో మీ వర్క్ ఎంతుందో, ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉందో చూస్తాం. ఆ తర్వాత మీకు పర్మిట్ చేస్తామంటారు. హ్మ్. అందులో డబ్బులు కట్టేసిన తర్వాత ఎవరుంటారో, ఎవరెళ్ళిపోతారో తెలీదు. తెలీదు. ఇప్పుడు ఇంకొకటేంటి అంటే డబ్బింగ్ చెప్పాలి అంటే కార్డ్ లేకుండా చెప్పేవాళ్ళు బోలెడు మందున్నారు బయట. రైట్. రైట్. ఇప్పుడు మీరు డైరెక్టర్ అండి. మీకు 'శ్రీవల్లి వాయిస్' కావాలి అని మీరు పిలిచారనుకోండి. నోబడీ విల్ స్టాప్. రైట్. డైరెక్టర్ కాల్ గాబట్టి. అలా వెళ్లి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మందున్నారు. కార్డ్ తీసుకుంటేనే పని చేసుకోవాలా అనంటే అంత రూ. 1,00,000 పెట్టి కార్డ్ తీసుకున్నా మనకంత వర్క్ ప్రొవైడ్ చేయరండి. అది మనకి అన్నెసెసరీ అవును. ఇన్వెస్ట్‌మెంట్. అది రాంగ్ అజంప్షన్. ఇన్ కేస్ ఎవరైనా వర్క్ గ్యారంటీ వచ్చేస్తుంది ఇంకేముందంటే అరచేతిలో అదే. స్వర్గమే. అదవ్వదు. ఇప్పుడు రోజుల్లో ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళకే లేవండి. కరెక్ట్. చాలా మందున్నారు. అంటే సరిపడ కంటే ఎక్కువ మందున్నారు. కావాల్సిన వాళ్ళకంటే. వాళ్ళకే పని లేనప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళేం జేస్తారు? ఆ యూనియన్ ఫండ్ ఏదైతే ఉందో అది పెంచుకోవడానికి తప్ప, అదేం పెద్ద ఆర్టిస్ట్‌కేం యూజ్ అయ్యేది కరెక్ట్. లేదు. కరెక్ట్. పైగా బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి కార్డే అక్కర్లేదు వాళ్ళు. ఒకవేళ అవకాశం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే. ఇది ఇక్కడ కట్ చేద్దామండి. ఎందుకంటే దీనికొక రిలేటెడ్ క్వెషన్ ఉంది. అది హుహు. నేను తర్వాత అడుగుతాను హ్మ్. మిమ్మల్ని. హ్మ్. బట్ ఇక్కడ పాయింట్ నేను ఇంకోటేం డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు 2001 నుంచి హ్మ్. ఇప్పటిదాకా. హ్మ్. అప్పుడు మీరు కార్డ్ తీసుకున్నారు. సో, అంతకుముందు మీ అభ్యాసం గాని ఎట్సెట్రా, ఎట్సెట్రా హ్మ్. దాదాపుగా మీరు ఒక 25 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకుంటే, అవును. లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ జరుగుంటాయిగా లైఫ్‌లో. ఓహ్! యాహ్! హ్మ్. అంటే సడెన్‌గా రమ్మంటారు. టైమింగ్స్ అని ఒక ఒక అవును. ప్రాపర్ టైమ్ యాహ్! అనేది ఉండదు. అవును. అవును. పలానా అపాయింట్‌మెంట్ తీసుకొని పిలిచేంత అది గూడా ఉండదు. ఉండదు. ఇవాళున్నారా? వచ్చేయండి. అంతే. ఇప్పుడున్నారా? ఈ వచ్చేయండి. క్షణం. అవును. అలా అలాంటి పరిస్థితుల్లో అవును. డెఫినెట్‌లీ మీరు ఒక ప్లాన్ చేసుకున్న ఒక అపాయింట్‌మెంట్ గానివ్వండి, ప్లాన్ చేసుకున్న ఒక స్పెషల్ డే గాని, యాహ్! ఇలాంటివి చాలా మిస్ అవుతూ ఉంటాయి. ఈ అవును. 25 ఏళ్ల అవును. అవును. మీ కెరియర్‌లో. అవును. సో, అలా వాట్ డిడ్ యూ మిస్ ది మోస్ట్? అన్నీ అండి. ఇప్పటికి కూడా నేను ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వలేను. ఒకళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికెళ్తే వెళ్ళి ఉండలేను. ఏదన్నా అకేషన్ అంటే నా ప్రెజెన్స్ అక్కడ ఉండదు. వెళ్ళలేను. అంటే నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అలాంటిది. కరెక్ట్. నేను వీళ్ళని ఏమంటాను అని ఒకటి అప్పటికే అనేస్తాను. నాకంటూ టైం వద్దా ఏంటో అంటాను గానీ, బట్ వాళ్ళు కూడా ఏం కావాలని ఈ చేయరు. మనసు లాగుతూ ఉంటది గదండీ! ఎందుకు లాగదండి?
మంచి ఉండదు, చెడు ఉండదు, ఇది ఉండదు, ఏమి అసలు పిల్లలతో ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం ఉండదు. వాళ్ళు నాకు ఇంట్లోనే డబ్బింగ్ స్టూడియో ఉంటుంది. నా పిల్లలు చిన్న పిల్ల 7 ఏళ్ల పిల్లలు వాళ్ళు. వచ్చి అమ్మ బయటికి అక్కడ అరవద్దు, బయటికెళ్ళండి ముందు, నేను వర్క్‌లో వాళ్ళ ఉన్నాను. వాళ్ళ మీద అరిచేయడం. వాళ్ళ మీద అరుస్తా. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరికి? వర్క్ లేట్ అయితే ఎందుకండి లేట్ అయింది? ఏం పంపించరేంటి? ఇది ఇవన్నీ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయండి. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి అంటే నా కోసమే చేసుకుంటున్నా. నా సర్వైవల్ చాలా కోసమే చేసుకుంటున్నా. బట్ సాక్రిఫైస్ కూడా పాయింట్ బై చేయాలి కదా! ఈ టైంలో ఇప్పుడు నువ్వు డైలాగ్ కరెక్షన్ పంపించి ఇప్పుడు పంపించమంటే నేను అవైలబుల్‌గా ఉండొచ్చు. సమ్ టైమ్స్ మా మెడికల్స్ కూడా మేము పక్కన పెట్టేస్తాం. బిగ్గెస్ట్ నేను ఫ్యామిలీ అన్నిటికంటే కూడా హెల్త్‌కి సంబంధించి ఉంటుంది చూడండి. అది చాలా నేను అనుకుంటా. హెల్త్ కూడా టైమ్ టు టైమ్ తిన్నామా? ఏమన్నా అయితే ఆవిడకి బాలేదు ఆ పక్కకి ఒకప్పుడు ప్రయారిటీ ఉండేది. పలానా ఆవిడనే పిలవండి అని. రైట్. ఇప్పుడు లేదండి. ఇప్పుడు చాలా నేను చెప్పను. రీప్లేసబుల్ అయిపోయారు ఓహ్! కదా! యాహ్! అందరూ మీరు ఆర్టిస్టులు. అక్కర్లేకపోతే ఆవిడ పిలవండి పర్వాలేదు ఆమె చెప్తుందిలెండి. అంటే ఇక్కడ ఫిల్లింగ్ కోసం చూస్తున్నారు తప్ప క్వాలిటీ ఎవరికీ అక్కర్లేదు. కరెక్ట్. కాబట్టి మేము కూడా నేనేమనుకుంటానంటే ఓహో! మేము కూడా అలాగే డబ్బుల కోసమే పని చేయాలన్నమాట. డబ్బులిచ్చారా అంతవరకే. నాకు రూ. 100 ఇస్తున్నాడంటే రూ. 100కి పని చేస్తే చాలు. నేను 200కి పని చేయక్కర్లా. నా అవసరం గాబట్టి ఎంతకాలం నేను సర్వైవ్ అవ్వాలనుకున్నానో అంతకాలం మాత్రమే పని జేయాలి. ఇక్కడ ఎమోషన్స్ తోటి చాలా ఫీలింగ్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఒక పనోళ్ళలాగే అలాగే చూస్తున్నారు. చూస్తారు. ఎంప్లాయీ లాగే. అలాగే చూస్తారు. మేము కూడా నిన్ను అలాగే చూడాలి గదా! నీ అంతే. కష్టం నష్టం మేమెందుకు నీకు ఫైన్ పడితే నాకెందుకు? నీకు లేట్ అయితే నాకెందుకు? అని ఎన్నో సార్లు ఎంత అనుకుంటానో. కానీ అలా ఉండగలమా అండి? చెయ్యలేము. ఇప్పుడు సడెన్‌గా మీకొకళ్ళు ఫోను చేసి ఏవండి, ఏవండి మీరేమనుకోకండి ఇమ్మీడియేట్‌గా ఈ డైలాగ్ మీరు రాత్రి 11:30 కాల్స్ అప్పుడు వస్తాయండి. మీరు వద్దు అని గూడా అనడానికి లేకుండా అనలేను. ఛానల్ నుంచి ప్రెషర్ అండి. నీకు ఛానల్ నుంచి ప్రెషర్ అయితే మా ఆయన ఏం అనట్లేదనా? 11:30కి ఎవరో ఒకళ్ళు ఫోన్ అదే నీ ఫ్యామిలీకి 11:30కి ఎవరైనా ఫోన్ చేస్తే హౌ యూ విల్ రియాక్ట్? డెఫినెట్‌లీ. పిల్లలున్నారు, హస్బెండ్ ఉన్నారు పక్కన. అంటే వాళ్ళు వాళ్ళ వర్క్‌లో వాళ్ళు ఎంత మ్యాడ్ అయిపోతారంటే ఇవన్నీ గూడా ఆలోచించే పరిస్థితి ఉండదు వాళ్ళకి. వాళ్ళ మీద జాలి పడాలో తెలీదు, కోప్పడాలో తెలీదు. అన్నీ సప్రెస్ చేసుకొని ఓహ్! మన అవసరం ఉంది కదా! మనకు అవసరం గదా! చేసుకుందాం. అన్నీ సప్రెస్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఇంట్లో స్టూడియో పెట్టినప్పటి నుంచి ప్రతి వాళ్ళకి ఇంకా హ్యాండీ అయిపోయింది. హ్మ్. అంతకుముందు వర్క్ మేము ఫ్రమ్ హోమ్ అదిప్పుడు. అది. అది ఇంకొక అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్. సో, దాంతో ఏంటంటే ఆవిడ వెంట వెంటనే పంపిస్తారు. నాకు వర్క్ కొంచెం పెండింగ్ పెట్టనండి. ఆ! ఫస్ట్ నేను కూర్చోలేను వాళ్ళకంటే ముందు. నిజమే. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పాపం ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడైనా ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటానా? నా ఫస్ట్ మైండ్‌లో వచ్చేది పిల్లలకి పాపం పొద్దున్నే లేపాలేమో, వాళ్ళకి అది గాదు. డబ్బింగ్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారో. అన్నీ ఫినిష్ చేసేసుకుందాం ఫినిష్ తర్వాత చేయాలి. తర్వాత. అక్కడికెళ్ళినా సెటప్ ఇప్పుడు నేను రీసెంట్‌గా మొత్తం ఒక సెటప్. అక్కడికెళ్ళి మొబైల్ డబ్బింగ్ సూట్ క్యారీ చేస్తున్నా. అక్కడికెళ్ళాక వాళ్ళకొక సీన్, అర సీన్ ఎందుకంటే ఐ కాంట్ ట్రబుల్ దెమ్. యూఆర్ నిత్యం అట్ వర్క్. ఆ! ఆ క్షణం, ఈ క్షణం, ఆ రోజు, ఈ లేదు. రోజని గాదు. అంటే ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయండి. ఇది వాళ్ళ కోసం గాదు. మన నా కోసం. కోసం, నా వర్క్, నా ఐడెంటిటీ నేను కాపాడుకోవడం కోసం, సస్టైన్ అవ్వడం కోసం ఈ తిప్పలన్నీ. వాళ్ళ కోసం కాదు ఇదంతా. అంటే ఈ సర్వైవల్ గేమ్‌లో సర్వైవల్ ఎందుకంటే ఇట్స్ డెఫినెట్‌లీ సర్వైవల్. మీకు ఎంత డబ్బులొస్తున్నాయి, ఎలా 100% ఉంటాను కాదు. ట్రూ. డెఫినెట్‌లీ సర్వైవల్ టు స్టే ఇన్ ది ట్రూ. ఇండస్ట్రీ. ఈ సర్వైవల్‌లో మీరు ఏం కోల్పోయారు? ఆర్ రాదర్ ఇదొచ్చుంటే బాగుండేది అనే ఫీలింగ్? కోల్పోలేదండి హానెస్ట్‌లీ. హ్మ్. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఉద్యోగాల్లాగా మనది కాదు కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ కాబట్టి ఒకరోజు ఒక సీన్ ఒక రకంగా ఉంటుంది. లేకపోతే ఒక ఎక్స్‌ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. పైగా మన మీద బాసిజం చేయడానికి అంటే మీరిప్పుడు పంపించేది అరగంటలో పంపండి ఇవి అన్నీ ఉంటాయి గానీ మన దగ్గర ఒత్తిళ్ళెక్కువ. అంటే బలవంతంగా ఈ టార్గెట్స్ ఫినిష్ చేయాలి అనేది ఉండదు. ఈ అజమాయిషీలు అట్లాంటివేమి ఉండవు. ఉండవు. లేదండి అరగంటలో పంపిస్తానండి. లేదమ్మా ఓ పావుగంటలో పంపించండి. మనకదే ఇరిటేషన్. ఇప్పుడు 10 కరెక్ట్. మంది 10 సార్లు ఫోను చేసి 10 నిమిషాల్లో పంపించండి అంటే ఎంతమందికి 10 నిమిషాల్లో పంపను అంతే. నేను అదే 10 నిమిషాల్లో. కొంచెం ఆ చిరాకులుంటాయి తప్ప నేను ఎంజాయ్ చేస్తున్నాను. హానెస్ట్‌లీ నా ఫీల్డ్‌ని, నా ప్రొఫెషన్‌ని 1000% నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎక్కడ నేనేమి సాక్రిఫైస్ అని గూడా అనలేనండి. ఎంచుకున్న ప్రొఫెషన్‌ని బట్టి డాక్టర్స్ ఉంటారు పాపం వాళ్ళు అంతేనండి. బట్ డెఫినెట్‌లీ. ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి మీరన్నట్టు ఏదైనా అకేషన్స్ మిస్ అయినప్పుడు మాత్రం ఎందుకు నేను ఇది అటెండ్ చేయలేకపోతున్నా? ఎందుకు నేను ఉండలేకపోతున్నాను? అది మాత్రం నాకు బాగా ఎస్పెషల్లీ మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మరీ అనిపిస్తోంది. వాళ్ళ హ్మ్. చైల్డ్‌హుడ్ ఏది నేను ఎంజాయ్ చేయలేకపోయాను. 1, 2 ఇయర్స్ పిల్లలది. ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసుకొని నేను ఈ సైజెస్ కూడా మర్చిపోయాను వీళ్ళవి. అలా అనిపిస్తుంది. అది కాస్త పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. డెఫినెట్‌లీ అండి. పిల్లలనంగానే ఆబ్వియస్‌లీ ఎమోషన్‌గా ఎమోషన్‌గా ఉంటుంది. యాస్ ఎ మదర్‌గా ఇలా మిస్ ఆ! అయిపోతున్నారు ఏంటి అని. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ పర్సనల్ లైఫ్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు మన క్షణాలుండవు. అంటే ఉండవు. మనకి వి డోంట్ హావ్ టైమ్ ఫర్ అవర్ సెల్వ్స్ అన్నట్టుగా తయారవుతారు. చాలా అవును. మంది ఆర్టిస్ట్‌లని అడిగాను. అవును.
ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీకు డేట్ ఇచ్చి, ఆ డేట్ పలానా దానికే రండి అని చెప్పి ఒక సౌలభ్యం లేదు డబ్బింగ్ లేదు, ఆర్టిస్ట్‌లకి. లేదు, లేదు. హ్మ్. ఆప్షన్ లేదు. గంట, అరగంట. అరగంటలో పంపండి. అంతే తప్ప డేస్ ఈవెన్ మా వారు అడుగుతారు. కొంసేపు ఫ్రీ చేసుకొని కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అని. ఇమ్మీడియేట్‌గా నాకు నేనేం మాట్లాడాలి కూర్చొని ఇక్కడ పనుంది కదా! అని అరిచేస్తా. హ్మ్. ఆయన ఏం అడిగారు? రోజులో 10 నిమిషాలు నాతో కూర్చొని మాట్లాడు. నేను ఆ టైం గూడా ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు? అంత కోఆపరేట్ చేస్తున్న మనిషిని నేను ఆ మాత్రం టైం ఇవ్వలేనా? కరెక్ట్. కరెక్ట్. ఇవ్వలేను ఉన్న పరిస్థితుల్లో. కూర్చొని ఆ పిల్లలు పడుకున్నాక రాత్రి 10:30, 11కో 10 నిమిషాలు ఆ 10 నిమిషాల్లో గూడా సగం నిద్రలోకెళ్ళిపోతాను. ఇంక సరే స్ట్రెయిన్ అయిపోయావు గదా! పడుకో ఇంకేం లేదులే అని అంటే మా పర్సనల్ టైమ్ అంటూ అయితే ఉండదండి. 100% లాస్ ఏమన్నా అనిపించిందండి? పర్సనల్ స్పేస్ లాస్ లాస్? లేదు. 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 లాస్ రైట్. లేదు. నో. రైట్. లాస్ లేదు. కానీ ఏమో ఓ కొంతకాలం ఇప్పుడు ఎలాగో ఓ కొంతకాలం తర్వాత ఎలాగో వీళ్ళే నమస్కారం పెట్టి టాటా బై బై చెప్తారు. ఆ తర్వాత టైం అదే అంతా అట్లాంటిది. రైట్. మాదే గదా! అని ఇంకా ఇప్పుడు మీరు ఇన్ని విషయాల్లో యూ స్పోక్ అబౌట్ అండర్‌స్టాండింగ్. యాహ్! పిల్లల దగ్గర నుంచి గాని, రైట్. చిన్న పిల్లలైనా వాళ్ళకి గూడా నొచ్చుకోకూడదు. వాళ్ళు ఏమనుకోకూడదు. సరే అమ్మ అవును. పనిలో ఉంది. మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని అవును. ఒక అండర్‌స్టాండింగ్ వాళ్ళకుండడం. అవును. మీ వారికి సరే కొంచెం ఇక ఈ హాట్‌గా పనులు అవును. చేసేయాలేమో మనం కొంచెం జాగ్రత్తగా ఉందామని. రైట్. రైట్. సో, హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్ అండి? ఎందుకంటే జనరల్లీ మనం ఈ క్వెషన్ అంటే ఒక మగాళ్ళకేసినప్పుడు డిఫరెంట్ లెవెల్‌లో ఏస్తాం. హ్మ్. హ్మ్. మీకు ఇంట్లోంచి ఎలాంటి సపోర్ట్ అని. హ్మ్. బట్ ఆడవాళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారంటే హ్మ్. గనక వాళ్ళు ఇల్లు మేనేజ్ జేయాలి, హ్మ్. ఇది మేనేజ్ జేయాలి. అండ్ చిన్న చిన్న పిల్లలున్నారంటే అవును. గనక వాళ్ళ నీడ్స్, వాళ్ళకి అవును. అవసరాలేంటో అవును. చూసుకోవాలి. అవును. సో, అది ఎటువంటి సపోర్ట్ ఉంది? ఎటువంటి ఎమోషన్స్? మా నో డౌట్ మా వారేనండి. మా హ్మ్. వారి సపోర్ట్ చెప్పలేను. మాకు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఉంటారు మా దగ్గరే. అంటే మా దగ్గర అంటే వాళ్ళొక ఫ్లోర్‌లో, మేమొక ఫ్లోర్‌లో. బట్ నేను వాళ్ళకి నా పిల్లలు ఎట్లాగో నాకు మా ఇన్‌లాస్ అట్లాగా నాకు. అంటే లక్కీ అలా నేను చూసుకోవటం. వాళ్ళు నన్నలా కూతురులాగే చూసుకుంటారు. సో, వీళ్ళ నలుగురిని మా ఇద్దరు పిల్లల్ని మా అత్తయ్య గారు, మావయ్య గారిని కంఫర్ట్ జోన్‌లో పెట్టాలి అని మా ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి ట్రబుల్ రాకూడదు. అదే వర్కౌట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు అది సక్సెస్ అవుతాం. ఈ మూమెంట్‌లో మా వారు "నువ్వు వర్క్ చూసుకో నేను చూసుకుంటానులే. అమ్మ హ్మ్. వాళ్ళకేమన్నా కావాలా? పిల్లలకేమన్నా కావాలంటే" సో, ఆయన సపోర్ట్ లేనిదే మేబీ నేను అసలు ఇంత ముందుకు వెళ్ళలేనండి. ఇంట్లో ఆఫ్‌కోర్స్ మీరన్నట్టు వంట పనేంటి, ఇంట్లో పనులు అవన్నీ ఒక వైపు పెట్టినా కూడా ఒక ఎమోషనల్‌గా నాకు కరెక్ట్. కరెక్ట్. ఇది నేను టేక్ కేర్ చేస్తాను. యూ డోంట్ వర్రీ ఐ యామ్ దేర్. ఈ మాటలు ఆడవాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తాయండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మెజారిటీ దొరకంది అదే. అక్కడే తేడాలొస్తున్నాయి యాక్చువల్‌గా. నిజమే. "నువ్వెందుకమ్మా నువ్వు వెళ్ళు. నువ్వు పని చూసుకో. నేను చూసుకుంటా గదా! నువ్వు స్ట్రెయిన్ అవ్వకు." పిల్లల్ని తీసుకొని నేను కాసేపు అలా కూర్చుంటాను. టీవీ చూద్దామనో, లేపోతే అలా కూర్చుంటే పిల్లల్ని తీసుకొని ఆయన బయటికెళ్ళిపోతారు కాసేపు. నిజమే. "నో యూ షుడ్ హావ్ యువర్ టైమ్. మంచిగా నువ్వు రిలాక్స్ అవ్వు. కాసేపు నేను పిల్లల్ని బయట" అంటే అంత నేనెప్పుడూ అడగలేదు ఆయన్ని. నా టైం నాకు కావాలని గాని, హి విల్ అండర్‌స్టాండ్. "నీ టైం నువ్వు తీసుకో. నువ్వు రిలాక్స్‌గా." నేను "ఏం పర్వాలేదు. దట్స్ ఓకే." అంటే ఇది జనరల్‌గా పెళ్ళైన కొత్తలో ఉంటుందండి. బట్ ఇంతవరకు అవును. వచ్చిన హ్మ్. తర్వాత కూడా ఉండడం అనేది అది నేనే పెళ్ళైన కొత్తలో నిజంగా అప్పుడు లేదు. అయితే ఇప్పుడు మీరు ట్యూన్ చేసారనైతే. నేను అది ఏం లేదండి. ఆయన బై నేచర్ హి ఈస్ చాలా అండర్‌స్టాండింగ్ ఆయన. హ్మ్. బాగా తెలుసు ఆయనకంటే వాళ్ళ అమ్మగారు, మా అత్తగారిని చూసి ఆయన పెరగడం, మా మామగారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పటికి మా అత్తగారు, మామగారు ఎలా ఉంటారు. పెళ్ళై 55 ఏళ్ళు అవుతోంది వాళ్ళకి. బట్ ఇప్పటికి వాళ్ళెంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎంత లైవ్లీనెస్ ఉంటుంది వాళ్ళ రిలేషన్‌లో. చూస్తూ పెరిగినాయన కాబట్టి, ఓహ్! ఇలా మనం కూడా కోఆపరేట్ చేయాలి వైఫ్‌కి అని. బై నేచర్ గూడా చాలా సాఫ్ట్ ఆయన అండర్‌స్టాండింగ్ నేచర్ ఉంది. అందుకని మేబీ అది అంటారు. "నువ్వు నీ టైం నువ్వు తీసుకో. ఒక్కదానివే ఎక్కడికైనా వెళ్తావా వెళ్ళు. యూ హావ్ యువర్ టైమ్. నీకెట్లా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏమీ డిస్టర్బ్ అవ్వకు. అన్నీ నేను చూసుకుంటానంటారు." కానీ ఇది రెస్పెక్ట్ అండి. ఒక రకంగా 100% మనకి మన ప్రొఫెషన్‌లో బయట చెప్తున్నప్పుడు చాలా మంది కొంచెం చులకనగా మాట్లాడే ఒక హ్మ్. సందర్భాలు చాలా అవును. ఉంటాయి. అవును. అవును. ఇది యాంకరింగ్ అన్నా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా, లేదా ఇంకేదైనా ఇండస్ట్రీ ఆర్ట్ అంటేనేనండి. ఫీల్డ్ అన్నా, ఇండస్ట్రీ. అన్ని విధాలు మీడియా అవును. ఇండస్ట్రీ రైట్. అన్ని విధాలు. రైట్. సో, ఆ చులకన భావం బయట వాళ్ళకి ఉండడంలో సరే మనం దులిపేసుకోవచ్చు. అవును. ఆళ్ళేదో అనుకుంటారులే బొక్క అవును. అని. అవును. ఇంట్లో వాళ్ళకి ఆహ్, మన పని మీద గాని, మన మీద గాని ఆ రెస్పెక్ట్ అనేది లేకపోతే అవును. అవును. బండి కదలదండి. కాదు. అండ్ మా వారేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంతే. నీ పని ప్రయారిటీ ఫస్ట్. నీకు కుదిరిందా వెళ్దాం. కుదరలేదా దట్స్ ఫైన్. హ్మ్. నీ వర్క్ నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. సేమ్ మా అత్తగారు, మామగారు గూడా. నీ వర్క్ నువ్వు చూసుకో. మా అత్తగారు నాకు ఏ ఒక్క రోజు కాల్ ఆవిడ నుంచి రాదు. పొద్దున్నుంచి సాయంత్రంలో మరి ఈరోజు లేదు రేపు రాకపోతే అప్పుడు పొద్దున్నే కాల్ చేసి ఫస్ట్ ఆవిడ అడుగుతారు. "నువ్వు పనిలో ఉన్నావా? హ్మ్. డబ్బింగ్‌లో ఉన్నావా? మాట్లాడొచ్చా?" మా మామగారు గూడా "బిజీగా ఉన్నావా?" అంటే అంత ఎవరు అర్థం చేసుకుంటారు? కరెక్ట్. రోజు నువ్వు వాళ్ళకి రైట్ ఉంది. ఏం చెప్పు ఏదైనా పనని అడగొచ్చు. బట్ ఎప్పుడూ అలా చెయ్యరు వాళ్ళు.
నువ్వు పనిలో ఉన్నావా? సరే తర్వాత చెయి. ఫ్రీ ఉన్నప్పుడు చెయి. అది దట్ ఈస్ వెరీ బిగ్ బ్లెస్సింగ్. అంటే ఈ సున్నితత్వం గానివ్వండి, లేదా ఈ అర్థం చేసుకునే తత్వం గానివ్వండి, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ప్రొఫెషన్ మీద కూడా ఆ! ఉంటుంది గదండీ! హ్మ్. నేను నేనొక రకంగా చాలా వరకు మారానంటే, ఇదివరకు పెళ్ళికి ముందు చాలానండి. అంటే కొట్టి మాట్లాడడం అంటారు చూడండి, అంత ఇదిగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత మా వారిని చూసి, మా అత్తగారిని చూసి, ఓహో! ఇలా ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలేమో అని చాలా వరకు మారిపోయానండి. ఒక 40% చేంజ్. పిల్లలొచ్చిన తర్వాత ఇంకా అది ఆల్మోస్ట్ 100% అంటే ఎంత పేషెన్స్‌గా వాళ్ళతో మనం ఉండాలి అనేది నాకు కొంచెం బాగా, కరెక్ట్. బాగా నేను ఆ! ఆ అగ్రెషన్ తగ్గింది. నేర్చుకున్నాను. జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే దగ్గర. నాకు వర్క్‌తో నాతో వర్క్ చేయించుకోవడం వాళ్ళకెంత అవసరమో, వాళ్ళు నాకు వర్క్ ఇవ్వడం నాకు అంతే అవసరం. నిజమే గదండీ! సో, బోత్ ది సైడ్స్ ఉండాలి అనేది రియలైజ్ అయ్యాను యాక్చువల్‌గా రైట్. నేనప్పుడు. అంతకుముందు నీ అవసరం నువ్వు నాతో చెప్పి నేను డబ్బింగ్ చెప్పడం నీ అదృష్టం అనేలాగా ఉండేది మైండ్‌సెట్. బట్ తర్వాత మారిపోయింది. ఇది మ్యూచువల్ ఇది. ఒకళ్ళది ఒకళ్ళ అవసరం ఒకళ్ళకుంటుంది. ఉండాలి. రైట్. అది అట్లా. ఇక సంసారం గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈ సీరియల్స్‌కి అలా షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే యాహ్! సీరియల్స్‌లో ఎక్కువ శాతం చూపించేది హ్మ్. ఇల్లు, వీటి నాతా గురించే. కోడళ్ళ ఒక అవును. అనుబంధం గాని, అవును. లేకపోతే వాళ్ళ మధ్య ఏదో చిన్న వివాదం అవును. గానివ్వండి, లేదా మగలు ఎట్లా ఉండాలని జెప్పేసి అవును. మాట్లాడుకునే విధానాలు. సినిమా ఒక రకంగా ఒక మీటరు, దానికి అంతే. సెటప్ ఆ! అంతా ఉంటుంది. ఆ! సీరియల్‌కొచ్చేసరికి దాని హడావిడి వేరేగా ఉంటుంది. షూటింగ్‌లో చూసినప్పుడు ఏంటంటే, ఒక్కో రోజు 3 ఎపిసోడ్‌లు కొట్టేద్దాం, అవును. డబ్బులు సేవ్ చుట్టేద్దాం. చేసుకుందాం అలా అవును. ఉంటాయి అన్నీ. అవును. సో, డబ్బింగ్‌కొచ్చేటప్పుడు అంటే ఎటువంటి ప్రెషర్స్ ఉంటాయి? లేదా ఎటువంటి సౌలభ్యాలుంటాయి? సౌలభ్యాలయితే హానెస్ట్‌లీ ఉండవండి. ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే ఒకేసారి 10 సీన్‌లు పంపేసి టప ఇప్పుడొక టప టప ఇంక చెప్పేయండి. చెప్పేంటంటే ఆ హెడ్‌ఫోన్స్ తగిలించుకున్నామా, సీన్ పేపర్ పట్టుకున్నామా, చదువుకుంటూ ఎళ్ళిపోయామా. అందులో ఎక్స్‌ప్రెషన్ ఉండదు, పాడుండదు. ఇచ్చేసేయండి మాకు ఎమర్జెన్సీ ఉంది ఎపిసోడ్ ఎళ్ళిపోవాలంటారు. అది ఎంతవరకని వర్క్ చేస్తాం అట్లా మెటీరియలిస్టిక్‌గా పని జేయలేము. దాంతో కొంచెం అక్కడ అనిపిస్తుంది. సరే, ఓహో! ఇదేనేమో స్కూల్ ఇలా అలవాటు పడాలేమో అని కొంతకాలంగా నేను గూడా ఆ 10 పర్లేదు నువ్వు 20 హ్మ్. పంపిస్తానన్న ఇది అంటే వేరే ఆప్షన్ లేదు. కరెక్ట్. వాళ్ళు సావకాశంగా టైం తీసుకొని చెక్కుతూ ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎక్స్‌ప్రెషను లేదు అంత టైం. అండ్ మాలాంటి వాళ్ళని ఇంకా ప్రిఫర్ చేయడానికి రీజన్ గూడా ఏంటంటే వేరే మీరు కొత్త ఆల్రెడీ ఆర్టిస్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఒక గంటలో అయ్యే పని మా బోటోళ్ళని పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో, ఆ విధంగా కూడా కాలిక్యులేట్ చేసుకొని ఇంకా మమ్మల్ని కాస్త హ్మ్. దయదలిచి అలా ఉంచుతున్నారు. కానీ హెవీ లోడ్ గదండీ సీరియల్స్‌కి డబ్బింగ్. హెవీ అండి. వెరీ హెవీ. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న దాని ప్రకారం మాత్రము అసలు చాలా రోజుకి దాదాపు 40, 50 సీన్స్ తక్కువలో తక్కువ. అబ్బా! 50 సీన్స్ తక్కువలో తక్కువ రోజులో. 50 చెప్తే చాలా తక్కువ సీన్స్ అనండి మినిమమ్. అవి కూడా అన్నీ అరిచేవి, ఆ! అంతే గదా! గయ్యాళి, సి ఏడుపులు. సీరియల్ అంటేనే కొంచెం కాస్త అదంతా డ్రామా ఎక్కువుంటుంది గదా! సో, ఆబ్వియస్‌గా. లక్కీగా నేను చెప్పే ఆర్టిస్టులు దాదాపు తెలుగు వాళ్ళు. హ్మ్. వాళ్ళు పెర్ఫార్మ్ జేస్తారు. ఓకే. ఓకే. వాళ్ళు పెర్ఫార్మ్ చేసినప్పుడు నేను ఇంకా చెప్పాలి. కరెక్ట్. యమున గారున్నారు. ఆ యమున గారికి చెప్తాను ఓ సీరియల్‌లో. ఆవిడకి చాలా చెప్పాలి. ఆవిడ పర్టిక్యులర్‌గా ఉంటారు. ఏ ఎక్స్‌ప్రెషన్ చెప్తే పొగుడుతారు. చెప్పకపోతే కోపడతారు. హ్మ్. హ్మ్. "నువ్వు అది అక్కడ చెప్పావు. ఇదెందుకమ్మా ఇలా చెప్పావు" అని అడిగేస్తారు ఫోను జేసి. రైట్. అలా కొంతమందున్నారు. జ్యోతిరెడ్డి గారని ఉన్నారు. హ్మ్. ఆవిడ, "ఇది చెప్పావు." శృతి గారు రీసెంట్‌గా శృతి హ్మ్. గారికి చెప్పండి. శృతి గారు వీళ్ళందరితో యాక్ట్ చేశాను నేను. జ్యోతిరెడ్డి గారు, శృతి గారు వీళ్ళందరూ ఇంకా నాకు ఫ్యామిలీ అక్కల్లాగా వాళ్ళు. సో, ఆవిడకి వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు. వీళ్ళందరికీ చెప్పాలి. అలా కాకుండా కొంతమంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. కరెక్ట్. చెప్పాలి నేను. వాళ్ళకి క్యారెక్టర్‌కి తగ్గట్టు చెప్పాలి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒకటే ఛానెల్‌లో నేను 5 సీరియల్స్ చెప్తున్నా. 5 సీరియల్స్‌లో కళ్ళు మూసుకొని వింటే 5 సీరియల్స్ ఒకళ్ళే అన్నట్టుగా వినపడకూడదు. కరెక్ట్. నిజమే. అది నాకు ఆల్ ద టైమ్ నాకదొకటి. నిజమే. ఈ ఎక్స్‌ప్రెషన్‌కి తగ్గట్టు, ఆ బాడీకి తగ్గట్టు అలా ఉండాలి. ఒక ఒక స్టైల్ మార్చాలి అనేది అదొక్కటి కొంచెం అప్‌డేట్ చేసుకొని నాకు నేను కాస్త రైట్. ఎక్కువ దాని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తా. అంటే ఈ స్టైల్ మార్చుకోవాలి, ఇదంతా చెప్పాలి అనే దానివల్ల ఫ్రీక్వెంట్‌గా మనకి అనిపిచ్చేది లేదా మీ దగ్గరకొచ్చిందేంటంటే మిమ్మల్ని చాలామంది ఏదో డైలాగులు చెప్పమంటారు. అవును. డైలాగులు చెప్పిన తర్వాత మీరే చెప్పారా? మాకెందుకో డౌట్ ఆ! కొడతందని. అసలు అది హారిబుల్. ఎందుకు చెప్తాం? ఎవరి డైలాగులు నేను చెప్పలేదండి. ఇప్పుడు నేనింక వీడియోలో కెమెరాలో ఇదిగో ఇట్లా డబ్బింగ్ సూట్‌లో కెమెరా పెట్టుకొని, ఇదిగో నేనే అనే చెప్తున్నానని చెప్పించుకోవాలి. అది మళ్ళీ చెప్పకూడదుగా. బయటకి లీక్ అది కాకూడదు. చెప్పకూడదు. మళ్ళీ అదో గోల. ఆల్రెడీ అదొక పెద్ద ఇష్యూ అయింది ఒకానొక టైంలో. ఓహో! ఆ! ఒక టైంలో ఏదో సినిమాకండి. చాలా మా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొన్ని రోజులు సస్పెండ్ అబ్బా! ఇచ్చేశారు. చెప్పకూడదు. తను యాక్చువల్‌గా ఆ! చెప్పకూడదు. నాకు తెలిసి 'కల్కి' సినిమాకే అనుకుంటా. ఓకే. 'కల్కి' సినిమాకే ఏదో చెప్పకూడనిదేదో బయటికి చెప్పేసాడు ఆయన ఇంటర్వ్యూలో. ఓహ్! దానికి ఆయన మీద సస్పెన్షన్ పెట్టేసి అంటే వాళ్ళ వరి ఇప్పుడు చాలా థియేటర్స్‌లో స్టార్ట్ కరెక్టే చేశారండి. గదండీ. మీరు ఫోన్ క్యారీ చేయలేరు లోపలికి. డెఫినైట్‌లీ. ఫోన్ సైలెంట్‌లో పెట్టి థియేటర్ బయటే పెట్టేసేయాలి.
కొన్ని చోట్ల చాలా విజిలెంట్‌గా కూడా ఉన్నారులెండి. అవును. ఫోన్ రికార్డ్ చేస్తారంటే వచ్చేస్తారు. కొంచెం అది మనం గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. గదండీ! పాపం వాళ్ళంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మనం జస్ట్ అట్లా ఎట్లా అదే ఏదో అదే మనం అనుకోలేదు. చాలా ఏదో వెలగబెట్టామని ఎదుటోళ్ళకి చూపిస్తే వీళ్ళకి లాస్ కదా! యాహ్! సో, ఆ ఎక్సైట్‌మెంట్‌లో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయారు. ఫోన్స్ క్యారీ చేయనీయరు. మనం హ్మ్. మన ఇది అక్కడ పెట్టేసేయండి. మీరు బయటకొచ్చాక కాల్స్ మాట్లాడుకోండి కావాలంటే. నాట్ అలౌడ్ ఫోన్స్ అని చెప్పేస్తున్నారు చాలా వాటిలో. ఇంకోటి డబ్బింగ్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటే కొన్ని సార్లు ఇతర భాష నటులొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆళ్ళాళ్ళ భాషలో మాటాడేస్తారు. లేదంటే 1, 2, 3, 4 చెప్తారు. ఏబీసీడీలు ఏబీసీడీలు అవి 1, 2, కూడా 3, 4 నేర్పిస్తారు. చెప్తారు. అవును. ఆ తర్వాత దానికి డైలాగ్ చూసి ఆ మీటర్‌లో మనం జెప్పాలి. చెప్పాలి. హ్మ్. సీరియల్స్‌లో కూడా అదే ట్రెండ్ ఉందా? లేదండి. సీరియల్స్‌లో ఏ ఆర్టిస్ట్ కొంచెం వచ్చినా దాదాపు అంటే ఇక్కడ ఒకటేమవుతుందంటే సీరియల్స్ అంటే మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ పనిచేస్తారు గదా! ఫస్ట్ 1 మంత్ కొంచెం వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత నుంచి అలవాటయిపోతుంది వాళ్ళు వాళ్ళకి. మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడి చేయడం. కాస్త నేర్చుకుని ఇంకా బెటర్‌గా చెప్పాలి అనేది కాస్త వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. నైస్. ఆ వేలో కాస్త బతికించారు సినిమాల్లో మాత్రం ఇంకా అది సినిమాలో. అంటే క్యారెక్టర్స్ చెప్పే ఈ చిన్న ఇప్పుడు మేము డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్‌లకి అంత ఉండదు గానీ యాహ్! హీరోయిన్స్ విలన్లు పాపం తర్వాత వాళ్ళకి ఛాలెంజింగే. హ్మ్. నాకు ఈజీయే. నేను చెప్పే వాళ్ళందరూ పాపం తెలుగు వాళ్ళు చక్కగా డైలాగ్ చెప్తారు కాబట్టి. చెప్తారు. ఎక్కువ లైన్స్ ఉండవుగా వాళ్ళకి. కరెక్ట్. అందుకని ఇబ్బందుండదు. ఎక్కువ ఈ హీరోయిన్స్ వీళ్ళకి మాత్రం చెప్పేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. 3, 4 లైన్‌లు ఒకేసారి చెప్పాలంటే ఆవిడక్కడ అక్కడ ఏడుస్తూ చూడు ఏబీసీడీ 1, 2, 3 అందనుకోండి. ఇక్కడ ఆవిడ ఏడుస్తే ఆ డైలాగ్ ఎలా చెప్తుంది? నిజమే. అండ్ ఈ ఈ ప్రయాణం మొత్తంలో గూడా అండి మీకేమన్నా అనిపిచ్చిందా? ఇంకా ఆహ్, ప్రామినెంట్ క్యారెక్టర్స్ మీరు ఎలాగో డబ్బింగ్ చెప్తారు. హ్మ్. ఇంకా డబ్బింగ్ ఇంకా అంటే ఇప్పుడు 'సాయి కుమార్' గారు హీరోలకి చెప్పినట్టుగానో, లేదా 'చిన్మయి' గారు హీరోయిన్‌లకి చెప్పినట్టుగానో, ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లన్నిటికి నేనే చెప్పాలి. నాకు రావట్లేదు అవకాశాలు అట్లా ఏమైనా అనిపిచ్చాయా మీకు? లేదండి. హ్మ్. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ మొత్తం సీరియల్స్‌లో వచ్చేస్తోంది నాకు. సీరియల్స్‌లో వస్తుంది. సీరియల్స్‌లో నేను చెప్పని ఎక్స్‌ప్రెషన్ టైప్స్‌లో హ్మ్. అసలు క్యారెక్టర్స్ ఏవి అవంతా ఫుల్ మీల్ అండి. హ్మ్. సీరియల్స్ ఎంత ఎంజాయ్ చేస్తానంటే కొన్ని సీరియల్స్ అయితే నాకు చాలా అనిపిస్తుంది. సినిమాల్లో ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఇప్పుడు రైట్. సినిమాల్లో ఇంకోటేంటి అంటే స్ట్రెయిట్ ఆర్టిస్ట్‌లు ప్రిఫర్ చేసుకుంటున్నారు. హ్మ్. మేమే చెప్పుకుంటాం కరెక్ట్. డబ్బింగ్స్. ఇప్పుడు అది తయారవుతోంది. అది కూడా ఎలా వస్తుందంటే న్యాచురల్‌గా ఉండాలి అని చెప్పి డైరెక్టర్స్ కూడా వాళ్ళవే వాయిస్‌లు ప్రిఫర్ ఇప్పుడు చేస్తున్నారు. నేచురల్ పక్కన పెట్టండి. ఇప్పుడు టెక్నాలజీ ఏఐ వచ్చేసరికి అదొక పెద్ద అసలు డబ్బింగ్ బండరాయండి ఇప్పుడు ఆర్టిస్ట్‌లందరికీ ఒక పెద్ద ఛాలెంజ్ పిడుగుపడ్డట్టు. అయిపోయింది. ఇప్పుడు హ్మ్. 'వేటైన్' సినిమాలో గానివ్వండి, ఇన్‌ఫాక్ట్ 'కల్కి' సినిమాలో గూడా అనుకుంటా. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో చెప్పిన తర్వాత అవును. ఆయన వాయిస్‌తో ఏఐ దాన్ని చేసేసారు లింక్ చేసి తెలుగులో. హ్మ్. చేశారు. అది నాకు మొన్న ఈ మధ్య తెలిసింది. ఒకాయన మా డబ్బింగ్ ఇన్‌చార్జ్ ఒకాయన చెప్పారు. ఏఐ ఒస్తుంది. నేనేదో ఎందుకో అడిగాను. దేని గురించంటే, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏం పెట్టుకోకండి మేడం. ఏఐ ఒస్తోంది. అది ఇప్పుడు కాపోయినా ఆ ఆలోచనొచ్చింది అంటే బడ్జెట్ వైస్‌గా గానియండి, ఏదన్నా ఒక రోజు అది రూపుదాల్చొచ్చు. కరెక్ట్. కరెక్ట్. అప్పుడు పని తగ్గే అవకాశం ఉంటుంది. నేననుకున్నాను. ఓహో! మనం ఇంకా 'ఏక్ దిన్ కా సుల్తాన్' లాగా ఎక్కువ టైం మనకిక్కడ ఉండదు. సో, నెక్స్ట్ ఏంటనేది మనం ఆల్టర్‌నేట్ ఆలోచించుకోవాలి అని. హ్మ్. ఇది పెద్ద వార్నింగ్ మాకు. హ్మ్. అది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అనేది పక్కన పెడదామండి. కానీ ఇప్పుడు కాపోయినా ఇంకో 5 ఏళ్లకైనా వర్కౌట్ డెఫినెట్‌లీ అవుతుంది ఇప్పుడు గదా! ఎక్కడో అక్కడ సినిమా బడ్జెట్‌లు పెరుగుతున్న సినిమా, నేపథ్యంలో సీరియల్స్‌లో తెచ్చేస్తారు. ఆ! ఇప్పుడు అంతకుముందు ఒక ఎపిసోడ్‌కి ఒక ఎడిటరో లేకపోతే ఫైనల్ మిక్సింగ్ ఏదో చేస్తే 5,000, 6,000 చార్జ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు 1200కి చేసేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు. ఆబ్వియస్‌గా నేను అంతే బడ్జెట్ గదండీ. తగ్గించుకుంటా కదా! మీరు 500 తీసుకుంటున్నప్పుడు నేను 300కి పని చేస్తున్నా. అంతే గదండీ. నాకే ఎక్కువొస్తాయి. అయితే ఇప్పుడు అదే ఇస్తార్లో అందరూ పంచుకొని అంతే. తినాలంటేగా ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఏఐకి ఎక్కువవుతుంది బడ్జెట్ అంటారు. లేదు సార్ నేను తక్కువకి నేను చేసిస్తాను కదా! అని ఒకడొచ్చాడనుకోండి. వాడికన్నా ఇంకా తక్కువలో ఇంకా ఇంకెవరైనా వర్క్ చేసి తక్కువొస్తుంది. ఇవ్వచ్చు. ఆబ్వియస్‌గా రేట్ తగ్గుతుంది. అండ్ వర్క్ ఈజీ పెద్ద అయిపోతుంది. స్టార్స్ వచ్చారంటే వాళ్ళ వాయిస్ ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయిపోయి అయిపోయి ఉంటది. ఉంటుంది కాబట్టి ఇంకా బెస్ట్ ఇంకా కదా వాళ్ళకి. వాళ్ళు ఏఐ మేమెళ్తే వాడేసుకుంటారు. మాకు కన్వెయన్స్‌లు ఇవ్వాలి, మాకు ఫుడ్ పెట్టాలి, హ్మ్. మాకు థియేటర్ బుక్ చేయాలి, ఓ నలుగురు కూర్చొని చెప్పించాలి. ఇంత ఎందుకు? అదేదో ట్రాక్ అతనికి పంపించేస్తే ఎడిటర్ కూర్చుంటాడు, చేస్తాడు, వీళ్ళకి చూపిస్తాడు అయిపోతుంది. అట్‌లీస్ట్ ఆ ట్రాక్ వరకు కొంతవరకు ఒక కొంచెం బేస్ చూసుకోవాలి. వాయిస్ ఎవరన్నా బేసిక్ కావాలి కాబట్టి చెప్పించుకొని, ఇంకా ఆర్టిస్ట్‌లు అక్కర్లేదు వాళ్ళకి. అంటే 10 మంది చేయాల్సిన పని ఇద్దరు చేస్తే సరిపోతుంది. ఈ లాంగ్ 8 రన్‌లో మంది ఏమైపోవాలి? పెద్ద ఛాలెంజ్ అది. చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఇప్పుడు యూనియన్‌లో ఫ్యూచర్ యూనియన్‌లో రేట్లు కూడా 1,00,000 అని చెప్పి వాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలే జాబులు లేవు, ఇప్పుడు అవకాశాలు లేవు పైగా అనుకుంటున్నప్పుడు ఐటీ పిల్లలొచ్చేస్తున్నారండి. హ్మ్. బాధాకరమైన విషయం ఏంటంటే, బాగా చదువుకున్న పిల్లలు. ఒకప్పట్లో అంత చదువుకున్న వాళ్ళెవరు లేరు మా యూనియన్‌లో. బట్ ఈ మధ్య కాలంగా గత 4, 5 ఏళ్లుగా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలొస్తున్నారు. ఐటీలు. ఉద్యోగాలు రిజైన్ చేసినాయి. ఎందుకమ్మా ఏముంది అంటే, మాకు ఇంట్రెస్ట్ మేడం. ఏమి ఇంట్రెస్టో మరి తెలీదు. ఇప్పుడు ఏఐ వచ్చిందే అనుకోండి. ఓ 3, 4 ఏళ్లకైనా మాకక్కర్లేదు. మేము ఓకే. మాకు బానే ఉంది. మేము 2 ఏళ్లలో నాకు చాలు 2 ఏళ్ల తర్వాత నేనే మానేస్తా. బట్ వచ్చేవాళ్ళు ఇంకా జనాలొస్తూనే ఉన్నారు. ఫ్లో పెరుగుతోంది. వాళ్ళందరికీ ఏముంది ఇక్కడ వర్క్ గ్యారంటీ ఏం లేదు. పెద్ద దెబ్బవుతుంది. ఇఫ్ నిజంగా వర్కౌట్ అవుతే
చాలా పెద్ద బాంబ్ ఇది అందరి మీద. ఉమ్. డబ్బింగ్ ఆ. వాళ్ళకి పాపం. టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది కానీ ఇది 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 ఒక మరీనండి. ఉపాధినే తీసే విధంగా. ఇది 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 డెఫినెట్లీ డిజాస్టర్ అయిపోతుంది. వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పాపం అదేదో సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు ఈ పని తప్ప మనకి ఏది చేత కాదు. రైట్. బయటికెళ్ళి ఏం పని చేస్తాం? ఎక్కడికెళ్ళి నేను డబ్బింగ్ నా వాయిస్‌కి తగ్గట్టు నువ్వేమి ఇస్తావు? ప్రతి చోట ఏఐఏ వస్తున్నప్పుడు. నాకు అక్కర్లేదమ్మా ఏఐ ఉందంటాడు ఎవడైనా. నేను ఎక్కడికెళ్ళి ఏం పని చేసుకుంటాను? ఏదైనా స్కూల్లోకెళ్ళి పని చేసుకోవాలి. లేకపోతే వంట బాగా వస్తే వంట పనులు చేసుకోవాలి. అంతకుమించి ఫ్యూచర్ లేదండి. ఇది మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. నాకది అనకూడదు గానీ, నాకు చెప్పినప్పటి నుంచి వచ్చే పాపం దీని మీద ఇంట్రెస్ట్‌తో ఇంతమంది వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు అనిపించింది. డెఫినెట్లీ అంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు చూసారు ఎంత ఇప్పుడు సడన్ గా మాకు జాబ్స్ వద్దు మేము దీని మీద ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ అది కూడా మాత్రం చెయ్యొద్దండి. అదొక, ఆహాహా! అస్సలు చాలా తప్పు. ఉండదు. ఫ్యూచర్ ఉండదు దీంట్లో. ఉమ్. అంటే దెన్ ఫర్దర్‌గా ఆ లైన్ సింక్ అండ్ మిక్స్ అనేది సౌండ్ సింక్ లో సౌండ్ సింక్. చేస్తారు అది ఫర్దర్‌గా అది కూడా వస్తుందండి. అవును, ఎందుకంటే చేస్తారు. దాదాపు హిందీలో గాని హిందీలో అదే వేరే చేస్తారు అదే భాష. సౌండ్ సింక్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ అలా వచ్చిందనుకోండి, ఇంకేం పనుంటుంది? ఉమ్. అండ్ ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసేస్తున్నారు. ఉమ్. పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎక్కడుంటుంది? ఏమీ ఉండదు. ఇది పెద్ద విఎఫ్ఎక్స్ అవి ఇన్వాల్వ్ అయితే గానీ నిజమైన పోస్ట్ ప్రొడక్షన్ ఉండదు. లేదా డిఏ మాత్రమే పోస్ట్ ప్రొడక్షన్ అంతే. 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 ఇంకేం లేదు. ఉమ్. ఆ వర్క్ ఇన్‌సెక్యూరిటీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడొచ్చే పిల్లలు కొంచెం అంటే దానివల్ల డెఫినెట్లీ వాళ్ళు చార్జ్ చేసే అమౌంట్లు కూడా తగ్గిపోతాయి కదా. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు 10 మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఇద్దరికిస్తారు. వాళ్ళ వాళ్ళందరూ దగ్గర ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయిన టూల్ ఒకటుంటుంది. దాన్ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసి అది కొట్టేయటమే. అదలా వెళ్ళిపోతుంది. ఇంక ఆయన ఖర్చేముంది? అంటే రూ. 1000 అయ్యే చోట 100తో పనైపోతుంటే ఎంత కాస్ట్ ఆఫ్ ఇది తగ్గుతుంది? అది వాళ్ళకి చాలా ప్లస్ కదా! ప్రొడక్షన్ వైపు నుంచి. డెఫినెట్లీ అండ్ అది అది ఎటువైపు తీసుకెళ్తుందో అవును. ఎటువంటి పరిణామాలు వస్తాయో ఎవరికి కూడా ఊహించలేని ఒక ఇదిగా ఉంది. బాగా అంటే పెద్దవాడేమో గానీ రోడ్డున పడిపోతారండి చాలామంది పాపం. దీని మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. మీరు నమ్మరు ఇప్పటికి కూడా ఒక సినిమా డబ్బింగ్‌కో, వెబ్ సీరీస్ డబ్బింగ్‌కో వెళ్తే, ఆ రోజు వాళ్ళు ఇచ్చే కన్వెయన్స్ డబ్బులతో ఇంట్లోకి సరుకులు తీసుకెళ్ళేవాళ్ళు నాకు తెలుసు. అంత డిపెండ్ అయిపోయిన వాళ్ళు చాలామందున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం మనం? వాళ్ళు ఏ ఏ రకంగా ఉపాధి చూపిస్తారు? ఏ రకంగా వాళ్ళని కాంపెన్సేట్ చేస్తారు? అండ్ అందులో గ్రోత్ కూడా ఉండదు కదండి. ఉండదు. ఇప్పుడు ఎవరికన్నా కూడా ఒక క్రౌడ్ ఆర్టిస్ట్ కి డబ్బింగ్ మీరు గ్రోత్ అంటారా? గ్రోత్ పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్ నేను సీన్‌కి 500 తీసుకుంటున్నా అండి. లేదు మేడం బడ్జెట్ లేదు 400కి చెప్తారా? ఎందుకంటే వాడికి ఇంకో నలుగురు రెడీగా ఉన్నారు. నేను కాకపోతే ఇంకొకళ్ళు. అప్పుడు నేను ఈ 400కి తగ్గించుకోనా? 500కే చెప్పి అవకాశం పోగొట్టుకోనా? సరే ఏదో ఒకటి కానివయ్యా కానీ ఎవరికీ చెప్పుకో. నాకు 400 ఇస్తున్నట్టు. తప్పదు కదా అది ఉండేది ఎప్పుడు కూడా. నిజమండి. అంటే ఎవరన్నా మన సీనియారిటీ వస్తుంటేనో, ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంటేనో, అట్‌లీస్ట్ పెరగకపోయినా అలా ఆగిపోయినా పర్వాలా. కర్మ ఏమిటంటే తగ్గించుకుంటున్నా. తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే ఇందాక అన్నట్టుగానే ఒకే ఇస్తరులో అందరూ కూడా తినాల్సి వస్తుంది అంటే అంతే. తప్ప మన ఇంక share ఎంగిళ్ళు అవి అనేది ఇవని పట్టు కూర్చుంటే కదా! పోన్లే అందరి దగ్గరగా మనము తగ్గుదాం. అంతే అలాగే తయారైపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. పైగా ఇంట్లో స్టూడియో పెట్టుకుని, ఇంట్లో వర్క్ చేసి, నా నెట్ ఖర్చు లేదు, నా నా కరెంట్ ఖర్చు లేదు, నా ఇంజినీర్ జీతం ఖర్చు లేదు. ముగ్గురు చేయాల్సిన పని నేను ఒక్కదాన్నే చేస్తా. నేను స్టూడియోకొస్తే నువ్వు 2 గంటలు స్టూడియో బుక్ చేస్తే హీనపక్షంగా 250 వేసుకుంటే 500, 150 కన్వీన్స్ 650, టీయో కనీసం ఏదన్నా అదో 50. అంటే నేను నీకు స్టూడియోకొస్తే 700, 800 ఖర్చు. అదేం లేకుండా నీకు 500కి నేను సీన్‌కి డబ్బింగ్ చెప్తున్నానంటే అది కూడా నువ్వు బడ్జెట్ ఎక్కువ అని ఫీల్ అయితే నేను వాళ్ళకి ఏం ఎక్స్‌ప్లెయిన్ అంతే. చేయను? అంటే నాకు అంత సమయం కూడా ఉండదు కదా. సర్లే కానీలే అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళిపోతూ నాకు ఉంటారు. అంటే వాళ్ళకంత సమయం 1, 2, 3 వచ్చింది ఆ టిక్ పెట్టండి. రాలేదా నెక్స్ట్‌కెళ్ళండి. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ టిక్ నాకే రావాలని అనుకుంటాను గదా నేను. అంతే కదండి. అంటే ఇదంతా మన సర్వైవల్ కోసం తిప్పలన్నమాట. ఉమ్. అనేది తెలియదు అంటే ఎటువైపు ఈ ఛాలెంజ్ అనేది ఏ విధంగా దారి తీస్తుంది ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఆగేవాళ్ళండి. నాకు తెలిసి సునీత గారు గ గగ్గ హ్మ్. 'గగన్ మహల' ఏదో ఒక సినిమా వచ్చింది. ఆర్యన్ రాజేష్ గారిది. ఉమ్. ఆ సినిమా కోసం అని చెప్పి 'లీలామహల్' సెంటర్. లీలామాల్ సెంటర్. ఆ సినిమా కోసమని రిలీజ్ ఆపుకున్నారు ఆవిడ డబ్బింగ్ కోసం. ఆ. నా ముందు జరిగిందది. ఆవిడ యూఎస్‌లో కాన్సర్ట్‌లో ఏదో ఉన్నారు. ఉంటే 2 డేస్ ఏమో పడుతుంది రావడానికంటే రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయండి అన్నారు ఈవీవి గారు. ఐ వాస్ ఫస్ట్ టైమ్ నాకది షాక్ అసలు. ఏంటి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇంత ప్రయారిటీ ఉంటుందా అనుకున్నా. బట్ ఈరోజు ఆమె లేకపోతే పక్కన లాగేసేయండి. అంతే. 1000 ఎపిసోడ్స్ నేను చెప్పినప్పుడు 1001 ఎపిసోడ్‌కి నేను అవైలబుల్ లేనన్నప్పుడు నన్ను పక్కకు తీసేస్తారు. దే డజంట్ కేర్. 1000 ఎపిసోడ్‌లు చెప్పాను గదండీ! 1000 అయితే ఏంటండి మీరు 2000 చెప్పినా మాకు మీరు టైంకి లేకపోతే ఎందుకు? బిజినెస్ కూడా మారిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసే దృక్పథం కూడా ఈ మారిపోయింది కదా. స్టార్, జీ వాళ్ళు హిందీ, బాంబే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎప్పటినుంచైతే రావడం మొదలెట్టిందో పక్కా కమర్షియల్ అయిపోయారండి. అంత ప్రొఫెషనల్ అంటారు కానీ మొత్తం చేసేవన్నీ పక్కా కూడా కమర్షియల్ వాళ్ళు. అంటే వాళ్ళది స్కూల్ మొత్తం మారిపోయింది మారిపోయింది. హానెస్ట్‌లీ.
మన ఎమోషన్స్ ఇంకా తావు లేకుండా ఉమ్, పోయింది ఎక్కడ కూడా. నువ్వు ఇక్కడ పని చేయి లోకల్ అంటే ఎమోషన్ ఉండేది. ఉండేది. అక్క, తమ్ముడు ఆగు తమ్ముడు నేను వచ్చి చెప్తాను అది ఏదో ఒక చిన్నది ఉండేది. ఇప్పుడేమీ లేదు. మా పని మా చేసి పెట్టంతే. ఏమైనా అదే అంటున్నా కదా! నేను చచ్చిపోతున్నాను సార్, పాడెక్కుతున్నాను అంటే, మా డైలాగ్ చెప్పి చచ్చిపోయి పాడెక్కమ్మా అంటారు. వాళ్ళ వర్క్, వాళ్ళ అవసరం వాళ్ళది. దే దే డజంట్ కేర్ మనం అంతేనండి. ఏమైపోతే ఏంటి. అంటే వాళ్ళకి పెద్ద అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను బాగున్నా, ఆ వర్క్ బాగా చేస్తున్నారు సూపర్ అండి. నాకు రేపు బాలేదు, అవునా అండి, అయ్యో సరే ఎవరున్నారండి నెక్స్ట్. సో అలాంటప్పుడు నాకు కూడా మైండ్ ప్రాక్టికల్గా అయిపోతుంది ఇప్పుడు. ఓకే, నేను ఓవర్ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, ఎంతవరకు ఉంటే అంతవరకే చేసుకుంటే సరిపోతుంది. ఉమ్. ఆ టైంకి నేను ఏదైతే ఒక డెడికేషన్ మనం స్టార్టింగ్ నుంచి ఏవైతే మాట్లాడుకున్నామో అవంతా అక్కర్లేదనిపించింది. అంటే అది అవసరం కావాలి అనుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. Probably. వచ్చావా, చెప్పావా, నీ టైంకి నువ్వు పని చేసావా, టైంకి అందుబాటులో ఉన్నావా, అందుబాటులో లేకపోతే మాకు వేరే వాళ్ళు ఉన్నారు. అంతే ఆప్షన్స్. ఫిల్అప్ చేస్తే అంతే చాలు వాళ్ళకి. క్వాలిటీ, ఎక్స్ప్రెషను, ఫీల్, ప్రొనౌన్సేషను. ఇప్పుడు భాష కూడా పెద్ద ప్రయారిటీ భాష కాదు సర్లే. కదండి. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అంటే ఇప్పుడు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, థియేటర్ ఆర్టిస్టులు కానివ్వండి, భాష మీద చాలా చాలా మక్కువ ఉండేది. తెలుగు నేర్చుకోవడం పట్ల, లేదా తెలుగులో రకరకాల వ్యాకరణాలు నేర్చుకోవడం పట్ల చాలా చాలా మక్కువ ఉండేది. చాలా శ్రద్ధ పెట్టి మరీ వాళ్ళు చదివేవాళ్ళు, దాన్ని అభ్యసించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు స్కూల్లోనూ తెలుగు చెప్పట్లేదు, నాటకాలు కూడా పెద్దగా తెలుగు రావట్లేదు. నాటకాలు అయితే ఇంకా అన్నిట్లోనండి తెలుగు మాక్సిమం ఎంతవరకు మనం దాన్ని లాగేయచ్చో అంతవరకు కిందకి లాగేస్తున్నాం. ఉమ్. ఈవెన్ ఇప్పుడు ప్రాపర్ తెలుగు మాట్లాడితే అది అవమానం. అది పాయింట్. ఇంకా తప్పు అందుకే మాట. మాట్లాడుతున్నాం ఏంటంటారు ఇప్పుడు వెళ్ళొస్తాను అక్కర్లేదు, వెళ్ళొస్తానని చెప్పండి చాలు. చచ్చిపోరా గోడకి తల కొట్టుకుని అనిపిస్తుంది నాకు. ఉన్నారు అలా అడుగుతున్నారు. డిమాండింగ్. అక్కర్లేదండి, అంత క్లారిటీ అక్కర్లేదు. ముందు రోజుల్లో షాడగా అలా పలకడంలో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా పలికితే తప్పు. ఇప్పుడు తిట్టే నిజంగా అప్పట్లో గురువులు లకారాలు మకారాలే. అవి తిట్లు తింటూ మేము పెరిగాం. నీకు అలా పలకడం రాదా, ఒత్తుల డబ్బా తెచ్చుకోమ్మా, ధా ఇలా ఒత్తుల డబ్బా తెచ్చుకోమ్మా నువ్వు ఇంటి దగ్గర నుంచి, ఇలాగా మమ్మల్ని వెటకారం చేసేవాడు. ఇప్పుడు అదే భాష తప్పంటున్నారు. అంత కష్టపడి నేర్చుకుని వచ్చి అలా మాట్లాడక్కర్లేదు, మాకు అది అవసరం లేదు, న్యాచురల్గా మాట్లాడండి, తెలుగు రానట్టు మాట్లాడండి అంటే ఎవరికి ఏం చెప్తాం. తెలుగు భాషలో చెప్పుకుంటూ తెలుగు రానట్టు ఎలా మాట్లాడతాం. అది ఎంత పెయిన్ఫుల్. నేను ఈవెన్ శేఖర్ కమల గారి దగ్గర నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్, ఆయన ఒక స్లాంగ్ కోసం ఆయన పాట పడుతున్నారు చూడండి. ప్యూర్గా ఉండాలి, విన్నారు అంటే ఆ ఒరిజినల్గా ఆ యాస అలాగే ఉండాలి. తెలంగాణ అంటే ఆ లైవ్లీనెస్ అది ఉండాలి. ఆ ఆ యాస ప్రొనౌన్సియేషన్ అట్లా అంతే. ఆ యాస కల్తీ అవ్వకూడదు. యాస యాస కల్తీ అలాగే. అవ్వకూడదు అంతే. అంత ప్యూర్గా ఆయన ఎవరు అడుగుతున్నారు, అట్లా ఎవరు అది కరెక్ట్. అడగట్లేదు. ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడలేండి ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత నేను అదే అన్నాను దేవరా మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ పప్పు గారితో. చాలా రోజుల తర్వాత పనిచేశాను పప్పు గారు నేను అన్నా. ఐ రియలీ ఫెల్ట్, అబ్బా పని చేశాను రా ఇన్నాళ్ళకి అనిపించింది. లేకపోతే వెళ్ళడం, అవునా అయిపోయిందో 4 డైలాగులు ముక్కడం, వచ్చేయటం. చెప్పించుకునేవాడికి ఫస్ట్ ఏం రాదు అక్కడ. అతను కూడా తెలుగు ఎంతవరకు వచ్చో రా తెలియదు, అసలు ఎంతవరకు అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఉండదు. వస్తాడు, కూర్చుంటాడు, కొత్త వాళ్ళు ఏంటారు, ప్రొడ్యూసర్ తాలూకు అయ్యి ఉంటాడు. అది కూడా ఉంది. చచ్చినట్టు వాళ్ళు చెప్పింది వినాల్సిందే. అయ్యో అద్భుతం, అత్యద్భుతం చప్పట్లు కొట్టాలి. నేను అందరితో ఏమి చెప్పుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ నేను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి, నేను బాగా చెప్తానండి, నాకు ఎక్స్ప్రెషన్ బాగా వచ్చు, ఎవరికి నేను ఏం అంతే చెప్తాను. ఉండదు. బట్ ఇప్పుడు అలాగే ఉంది, ఉమ్. అలాగే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇంత పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్స్ మీరు డబ్బింగ్ చెప్పారు. విఐపిలో శరణ్య గారి క్యారెక్టర్ డబ్బింగ్ అనేది నిలిచిపోతుంది, తెలుగు వాళ్ళకి చాలా రఘువరన్, క్లోజ్గా అవును ఉంటుంది. అవును. రఘువరన్ బీటెక్ కథను. అలాగే ఇందాకన్నట్టుగా భానుప్రియ గారు చెప్పడం కానివ్వండి, లవ్ స్టోరీలో డైలాగులు చెప్పడం కానివ్వండి. సో ఆ మదర్ అనే ఫీలింగ్ని చాలా అద్భుతంగా క్యారీ చేశారు మీరు. అంటే స్వతహాగా లోపల కూడా మీ మదర్ అంటే బాగా మీకు ఈరోజు ఏదైనా అంటే కోర్స్ ఎవరికైనా మదర్ మెయిన్ ఎవరండి. బట్ నా విషయంలో మాత్రం మా అమ్మ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే మా అమ్మ కాంట్రిబ్యూషన్. ఆవిడ జన్మ ఎలా ఇచ్చారో ఆర్టిస్ట్గా జన్మ కూడా మా అమ్మే ఇచ్చారు. ఆవిడ ఇంట్రెస్టే నేను చెప్పినట్టు. ఆవిడ స్కూల్ టీచరు. ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ. అలా పుట్టి పెరిగిన ఆవిడకి ఎన్నో ఇంట్రెస్ట్ ఉండేది. సంగీతం నేర్చుకోవాలని, డాన్స్ నేర్చుకోవాలని. ఆవిడకేవి ఆ కోరికలు తీరలేదు. ఆవిడ చిన్నప్పుడు అనుకుందంట, నా పిల్లలు పుట్టాక నా పిల్లలకి నేను ఇవన్నీ అని. మేము పుట్టిన తర్వాత అప్పుడు ఆవిడ కొంచెం ఆర్టిస్ట్గా ఎలా మా కళ్యాణ్ ఆంటీ పరిచయం అవ్వడం మా మమ్మీకి. ఆవిడ థియేటర్ అంటే నా కళ్యాణ్ గారు నాకు ఇష్టం అండి. సరదాగా మేము వెళ్ళేవాళ్ళం. బాల్ భవన్ ఉండేది అవును, పబ్లిక్ గార్డెన్స్లో, అవును, ఇప్పుడు కూడా ఉంది. పక్కనే తెలుగు యూనివర్సిటీ. అలా తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ నాకు రిహార్సల్ చూస్తూ నాకు బాగా అనిపించేది. ఎంకరేజ్ చేసేది.
అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నాయి, లేకపోతే ఈ కాస్టింగ్ కౌచ్‌లు ఇవన్నీ అని ఇప్పుడు బయటపడుతున్నాయి గదండీ! ఇవి యాక్చువల్లీ ఎప్పటినుంచో ఉండేవండి. హ్మ్. ఇవెప్పుడో ఉండేవి. కానీ సోషల్ మీడియా ఇంత ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వటం వలన బయటకొస్తున్నాయి గానీ, ఇవి లేకుండా ఎప్పుడూ లేవు. ఎనీ ఇండస్ట్రీ మనదే ఎక్కడన్నా కాదు. కానీ మా నేనెందుకు ఈ మాట చెప్పాల్సొచ్చిందంటే, మా అమ్మకి విపరీతమైన నమ్మకం మా మీద. ఒకరోజు ఒక షూటింగ్‌కి మా అమ్మ స్కూల్ సెలవప్పుడు మాతో షూటింగ్‌కొచ్చేది. లేనప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. ఆ రోజు షూటింగ్‌లో సీవీఎల్ నరసింహారావు గారని ఒకాయన ఆ! యాక్టర్ తెలుసు. ఆ! సీవీఎల్ గారు. ఆయనున్నారు సెట్‌లో. మా అమ్మ ఆ రోజు సెలవు షూటింగ్‌కొచ్చింది. 'చోటా కే నాయుడు' గారి ప్రాజెక్ట్ అది. సీతాదేవి గారు వాళ్ళ వైఫ్ డైరెక్టర్. షూటింగ్ చూద్దాం ఆ రోజు ఫ్రీగా ఉన్నాను గదా! అని మా అమ్మొచ్చింది. వస్తే సీవీఎల్ గారన్నారు, "ఎందుకొచ్చారమ్మా? మీ అమ్మాయిల మీద మీరేం అనుమానం పడక్కర్లేదు. వాళ్ళకెలా ఉండాలో తెలుసు." అన్నారాయన. సెట్‌లో అందరూ ఉన్నారు. 'చోటా' గారున్నారు. అందరూ ఉన్నారు. నేను నా పిల్లల మీద అనుమానంతో రాలేదండి. మా పిల్లల మీద నమ్మకం ఉంది కాబట్టే నేను ఇండస్ట్రీలోకి పంపా. నాకిష్టం షూటింగ్ చూడడం, నా పిల్లలు యాక్ట్ చేస్తుంటే చూడడం. అట్లా అడుగడుగునా మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళో ఆవిడ. నమ్మి అది ఒకటి మాకు తల మీద బాధ్యతుండేది. అమ్మ మమ్మల్ని నమ్మి బయటకి పంపిస్తోంది. అమ్మకి తలదించుకునే విధంగా మేము ఏ పని చేయగూడదు. ఒక మాట రానివ్వకూడదు. మాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నాకు గాని, మా చెల్లికి గాని. వెళ్ళామా పని చేసుకొని అందరితో మాట్లాడతాం. పలకరింపు అందరూ. కానీ పార్టీలకెళ్ళడాలు మా అమ్మ ఎప్పుడు ఇలా ఉండండని చెప్పలేదు. ఏం లేదమ్మా నన్నే అంటారు. కందమ్మ పిల్లల్ని రోడ్డు మీద పడేసింది పందికన్నట్టు. నన్నే అంటారు. మీ మీ ఇష్టం అమ్మా. మీకు నచ్చింది మీరు చేసుకోండని. దానికి చచ్చిపోయేవాళ్ళం మేము. మళ్ళీ ఎప్పుడైనా ఏమన్నా అడగాలంటే ఆవిడని మేము షీ టాట్ అస్ లైక్ నువ్వు హ్మ్. ఇలా ఉండాలి అని ఆమె చెప్పకనే చెప్పేది మాకు. అన్ని పనులు మేము సెవెంత్ క్లాస్ వచ్చేసరికి మాకు అన్ని పనులు వచ్చు. వంట, వార్పులు, అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అన్నీ. అన్నీ ఆమెను చూస్తూ, నేర్చుకుంటూ పెరిగి, ఈరోజు ఏదైతే కాస్త కొంచెం ఉండి సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే, నిజంగా మా అమ్మే అంతే. ఆవిడ మా కోసమే పుట్టి, మా కోసమే పెరిగి, మమ్మల్ని కన్నది. మమ్మల్ని స్టేజ్‌లో పెట్టి ఆవిడెళ్ళిపోయారు. ఇది నైస్. చూడలేకపోయారు ఆవిడ. అది బాధ నాకు. అది నీ కళ్ళు గూడా చెమరుస్తున్నాయి ఆ మాట మాట్లాడుతుంటే. షీ ఈస్ అమేజింగ్. యాహ్! అండ్ అదే ఈ రోల్స్ అన్నిట్లో గూడా డెఫినిట్‌గా మీరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న ఇన్‌స్పిరేషన్ గానివ్వండి, లేకపోతే ఏదో ఉంటుంది. ఒక కనెక్ట్ గాని ఉంటుంది. ఉంటే గాని ఆ మోడ్‌లోకి వెళ్ళడం కష్టంగా ఆహా! ఉంటుంది ఆ డెఫినైట్‌లీ. డైలాగులు. అమ్మో! షీ ఈస్ ఎ ఫైటర్ అండి. షీ హ్మ్. వాస్ అమ్మో! చాలా మా అమ్మ అలా డెఫినెట్‌లీ ఇప్పుడు మిమ్మల్ని ఆర్టిస్ట్‌గా పంపిస్తున్నారంటే ఆవిడ ఇద్దరు ఆడపిల్లల్ని ఆవిడ సొసైటీలో ఆవిడ ఎంతమంది మాటలు ఆవిడ అన్నారు డిఫెండ్ స్కూల్లో, మమ్మీ చేసుకోవాల్సొచ్చింది. స్కూల్లో, "నువ్వు అలా ఎలా పంపించేస్తావు ఆడపిల్లల్ని? వాళ్ళ వయసులో ఉన్న పిల్లలు, ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసా?" అప్పుడు ఇంకా కొంచెం ఇదిగానే ఉండేదిలెండి. అప్పుడు ఇంకా వరస్ట్ అనలేను గానీ, కాస్త తేడాగానే ఉండేది. కానీ అలాంటి వాటిల్లో కూడా జాగ్రత్తగా మమ్మల్ని అలా క క ఎలా ఎలా జరిగిందో అంటే ఒకటి అందరూ గూడా మాతో అంతే బాగా ఉండేవాళ్ళండి. హ్మ్. మేమెప్పుడు ఫేస్ చేయలే ఇబ్బంది. రైట్. మేమెప్పుడు ఇబ్బందికరంగా మాతో ఎవరు ప్రవర్తించేవాళ్ళు గాదు. మా ఇంటి పిల్లల్లాగానే చూసేవాళ్ళు అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు. సో, మేబీ అందుకని మాకంత ఏమీ ట్రబుల్ చేసే అంత పరిస్థితి కనిపించలేదేమో మేబీ. హ్మ్. హ్మ్. హెల్తీగానే ఉంది ఎప్పుడూను. మదర్ గురించి చెప్తూ వచ్చారు. అండ్ ఆవిడ లేరని గూడా చెప్తూ వచ్చారు. ఎలా ఏమైంది ఆవిడకి? ఆ! యాక్చువల్‌గా ఆవిడకి షుగర్ ఉండిందండి చాలా రోజుల నుంచి. ఇన్సులిన్ మీద ఉండేవాళ్ళు. ఒకరోజు ఉన్నట్టుండి విపరీతంగా మోషన్స్ అవ్వడం అసలు అన్‌కంట్రోల్డ్‌గా ఏంటి అంటే పొట్ట ఉబ్బిపోతుంది ఆవిడకి. రాయిలాగా ఓకే. అయిపోతుంది. ఓకే. ఇదేంటిది కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని కింద ఫ్లోర్‌లో ఒక డాక్టర్ ఉంటారు. ఆవిడన్నారు వెంటనే అల్ట్రాసౌండ్ తీయించండి. బాగా ఏమన్నా గ్యాస్ట్రిక్ ఇదేమన్నా ఇబ్బందేమో అని జెప్పేసంటే తీసుకెళ్ళి చేయించాం. చేస్తే అతను చూసి కొంచెం ఏదో క్రిటికల్‌గా ఉందమ్మా మీరు వెంటనే అపోలోకి తీసుకెళ్ళండి అన్నారు. అపోలోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చు చెక్ జేసి ఒవేరియన్ క్యాన్సర్ అని జెప్పారు. అది గూడా థర్డ్ సి అంటే ఆల్‌మోస్ట్ ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. మాక్సిమం 6 నెలల కంటే లైఫు అనన్నారు. అక్కడ మాకు ప్రాపర్ అపోలోలో అప్పుడు ఆ డాక్టర్ సరిగ్గా గైడ్ చేయలేదు. ఎందుకో తెలీదు. అక్కడి నుంచి మళ్ళీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కొచ్చాం. అక్కడ ఆ డాక్టర్ చూసి కొంచెం మంచి ట్రీట్మెంట్ మేమిస్తామండి. కానీ మీరు బాగా చూసి ఆవిడ గనక బాగా తీసుకోగలిగితే ట్రీట్మెంట్ ఒక సంవత్సరం లాగొచ్చు. సంవత్సరం వరకు అంతకంటే అయితే లైఫ్ ఆవిడకి లేదు అని. కీమో స్టార్ట్ చేశారు. ఫస్ట్ కీమో బానే రెస్పాండ్ అయిందావిడ. రెండో కీమోకెళ్ళాము. ఈరోజు కీమో అయింది. రేపటి నుంచి హెయిర్ ఉన్నట్టుండి మొత్తం ఊడిపోవటం. అసలది చాలా పెయిన్‌ఫుల్ ఇదండి. కోమాలోకెళ్ళిపోవటం. అంతా మా కళ్ళ ముందే జరిగిపోతోంది. అమ్మ ఇంకా చూడాలి గదా! మా అచీవ్‌మెంట్స్ చూడాలి. నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఆవిడ మమ్మల్ని కళ్ళు తెరిచి చూస్తోంది గానీ, ఆమె రెస్పాండ్ అవ్వలేకపోతుంది. అంటే మెంటల్‌గా ఆవిడ ఐతో రెస్పాండ్ అవుతుంది. బట్ ఫిజికల్‌గా రెస్పాండ్ అవ్వలేకపోతుంది.
మా కళ్ళ ముందే అన్నీ ఆవిడకి ఇదైపోతుంది, అదైపోతుంది అన్నీ చెప్పారు గానీ, ఆ డాక్టర్ కూడా ట్రై చేశారు. ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఆమెకు ప్రాబ్లమ్ ఎక్కడయిందంటే, ఈ షుగర్ మెడిసిన్స్ ఇయర్స్ టుగెదర్ వాడడం వల్ల, ఆ ఇన్సులిన్ వల్ల బాడీ మెడిసిన్‌కి కరెక్ట్. పని చేయలేదు క్యాన్సర్ మందు ఆవిడ మీద. ఓవేరియన్ క్యాన్సర్‌తో ఆవిడ 2013 సెప్టెంబర్ 26థ్ చనిపోయారు. ఇట్ వాస్ ఎ బిగ్ లాస్. చాలా. అంటే అక్కడ కూడా మా అమ్మ మమ్మల్ని 21 డేస్ ప్రిపేర్ చేసింది యాక్చువల్‌గా. సెప్టెంబర్ 5థ్ ఆవిడ కోమాలోకెళ్లారు. సో, ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఉందా అమ్మ అంటే, ఆ! ఉంది. ఈ రోజు ఉందా అంటే, ఈ రోజు ఉంది. చాలా మీ మైండ్స్ కూడా మెల్లగా ఇంకా ఆ! అంటే అమ్మ వదిలేసి ఆ! వెళ్ళిపోతుంది అని ప్రిపరేషన్. మా అన్నయ్య మైక్రోసాఫ్ట్‌లో చేసేవాడప్పుడు. ఆ ఐసీయూ బయటే ఒక చాప అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం పర్మిషన్ తీసుకొని. ఆ హాల్‌లోనే బయట హాల్‌లో దుప్పటేసుకొని అక్కడే కూర్చునేవాడు. ఏ టైంలో మమ్మీకి అవసరం వస్తుందో, పిలుస్తుందేమో. ఆవిడ కోమాలో ఉంది. బట్ వీడనుకున్నాడు పిలుస్తుందేమో మమ్మీ కోమాలోంచి బయటకొస్తుందేమో. అలాగే వెయిట్ చేసి 26థ్ డే ఎప్పుడైతే 21st డే అమ్మది ఇలా అయిందని చెప్పారో, మేము పెద్ద షాక్ అవ్వలేదు. అయ్యో! ఇదేంటి అనిపించలా. అంటే ఆవిడ వెళ్తూ కూడా మమ్మల్ని అంత ప్రాపర్‌గా ప్రిపేర్ చేసి, ఇప్పుడేదైనా అచీవ్ చేస్తే అరే! అమ్మ లేదు అనే బాధ తప్ప, ఆ పాయింట్‌కి మమ్మల్ని బ్రేక్ డౌన్ అవ్వనివ్వలేదు మా అమ్మ. అంత ప్రిపేర్ చేసి ఆవిడట్లా ఎలా బయటపడ్డారు దాని నుంచి? కష్టమైందండి చాలా. చాలా, చాలా కష్టమైంది. నేను ఎందుకంటే ఆవిడిచ్చిన సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు అని చెప్పాను గదా! ఇండస్ట్రీలో మాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అమ్మ. హ్మ్. మా అమ్మే మాకు ఫ్రెండ్‌లాగా. మేము ఆమె దగ్గర ఏదైనా దాచాలి, ఆమె దగ్గర హైడ్ చేసి ఏమైనా చెయ్యాలి అనే జోన్‌లో మా అమ్మ ఎప్పుడు పెట్టలేదు. అంత ఫ్రీడమ్ ఏదైనా మేము ఆవిడకి చెప్పుకోవచ్చు. అంత లిబర్టీ మా అమ్మ మాకిచ్చింది. అది మేము ఎప్పుడు మిస్‌యూజ్ చేసుకోలేదు. అంత అంత పెద్ద సపోర్ట్ మాకు. ఆవిడ వెళ్ళిపోవటం అసలు అది ఇప్పటికీ అనుకుంటే 13 ఏళ్ళు, 10 ఏళ్ళు కావస్తున్నాయి. ఇంకా నాకు ఎలా ఉంటున్నావు? ఏదో బతికేస్తున్నాం అంతే అనిపిస్తుంది. లైఫ్ లేదు. యాహ్! లైఫ్‌లో ఆ లైవ్లీనెస్ లేదు. రైట్. ఇన్ని సుదీర్ఘ ఈ డబ్బింగ్ ప్రయాణాల్లో గాని, ఆర్టిస్ట్ ప్రయాణాల్లో గొంతు కాపాడుకోవడం అనేది చాలా చాలా పెద్ద ఒక ఛాలెంజ్ అది. హ్మ్. మీరేం చేస్తారు? ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తారు మీరు? వాయిస్ థెరపీలు అట్లాంటివి ఏమైనా చేస్తారా? లేదండి. హ్మ్. లేదు. కాకపోతే నాకొక 4 ఇయర్స్ బ్యాక్ ఒక వాయిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అయ్యో! అది ఎప్పుడొచ్చింది? దివాళీ టైంలో వచ్చింది. నేననుకున్నాను నా స్మోక్ పడకొచ్చిందేమో అనుకున్నాను గానీ, ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ నమ్మరండి. నాకు ఏ స్టేజ్‌కెళ్ళిపోయానంటే నా వాయిస్ ఇంక రాదు. ఇంక వాయిస్ పని అయిపోయింది. ఇంక నేను డబ్బింగ్ చెప్పలేను. నాకు అయిపోయింది ఇండస్ట్రీలో పని అన్నంత స్టేజ్‌కెళ్ళిపోయా. అది మళ్ళీ ఎలాగో నార్మల్‌గా ఏమీ చెయ్యకుండానే మళ్ళీ నార్మల్ అయిపోయింది వాయిస్. రైట్. హ్మ్. వోకల్ కార్డ్ నాడ్యూల్స్ వచ్చాయన్నారు. ఆ నాడ్యూల్స్ అయ్యయ్యో! పెరిగితే అదన్నారు. నాకు భయపెట్టేశారు. ఈ పెద్ద నేను అదే అనుకున్నాను. పెద్ద డాక్టర్‌ల దగ్గరికెళ్తే ఇదెక్కడ గోలరా బాబు! ఇంత టెన్షన్ పెట్టేసిన హ్మ్. భయమేసింది. బట్ నేచురల్‌గానే నేనేం పెద్ద దానికి ఎఫర్ట్ పెట్టింది లేదు. యాంటీబయోటిక్స్ ఏవో కొన్ని వాడా. బట్ నేనెక్కువ అంటే నాకు మొదటి నుంచి చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువ తినను. నచ్చదు. కూల్ డ్రింక్స్ అవి కూడా పెద్దగా చల్ల పదార్థాలు తినను. ఇష్టముండదు. ఇష్టముండదంటే మా అమ్మ ఫైనాన్షియల్ దాని ప్రకారం పాపం ఆవిడ ఎఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. ఏమన్నా ఐస్ క్రీములు తినేయడాలు, చాక్లెట్స్ అట్లా మాకు అలవాటు అవ్వలేదు. ఏదన్నా హ్మ్. చల్లగా రోజు కూల్ డ్రింక్ తాగాలి, రోజు ఐస్ క్రీమ్స్ తినాలి అట్లా ఇప్పుడు అదే అలవాట్లేదు కాబట్టి మేబీ నేనేం పెద్దగా ప్రత్యేకంగా కేర్ తీసుకోలేదు. థియేటర్ ప్రాక్టీస్‌లో నాకు వోకల్ కార్డ్స్ స్ట్రాంగ్ అయిపోయాయి. రైట్. మాకెలా మైక్ ఆఫ్ చేసేసి రవీంద్ర భారతి హ్మ్. ఆడిటోరియం మీకు తెలిస్తే చివర్లో ఒకళ్ళు కూర్చోబెట్టి, వినిపిస్తోందా? ఇక్కడి నుంచే "నువ్వు మైక్ లేకుండా అరువు నాకు రైట్. వినిపించాలనేవాళ్ళు." సో, నిజమే. అట్లాగా నాకు కొంచెం వోకల్ కార్డ్స్ అట్లా థియేటర్ బాగా హెల్ప్ అయింది. రైట్. సో, మీ ప్రయాణం మొత్తంలో ఒక్కొక్క స్టెప్ హెల్ప్ అవ్వడం. మదర్ ఆ! ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం, థియేటర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం, ఆ! ఆ తర్వాత తెలుగు భాష బాగా రావడం, జ్ఞాపక శక్తి బాగా ఉండడం, అవును. మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండడం. అవును. ఇవన్నీ గూడా హెల్ప్ అయ్యాయి గాబట్టి ఈ కెరియర్ అనేది మాకు చాలా మంచి డైలాగ్స్ అనేవి మీరు ఇచ్చారండి. అండ్ అవును. దానికి డెఫినెట్‌లీ యాస్ వ్యూవర్స్ మీకు థాంక్ యూ చెప్పాల్సిన ఆ! బాధ్యత ఉంది. థాంక్ యూ సో మచ్. అండ్ థాంక్స్. ఇందులో గూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడున్న ఇంకా లిమిటేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ 24, 25 ఇయర్స్ అయిపోయింది. మీరు కార్డ్ అవునండి. తీసుకొని డబ్బింగ్ అవును. ఆర్టిస్ట్ లాగా. అవును. ఇంకా చెరగని ముద్రలు వేస్తూ ఉండాలి డబ్బింగ్ థాంక్ యూ. ఇండస్ట్రీలో అని థాంక్స్. జెప్పేసి నాకు ఈ సమయం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్. థాంక్ యూ.